క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అంటున్నాడు. నూతన సృష్టి అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీకున్న జ్ఞానంతో, మీకున్న తెలివితో ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రతి ఒక్కరు. నూతన సృష్టి అంటే అసలు ఈ లోకంలోనికి ఏమి తెలియనటువంటి బిడ్డగా నువ్వు భూమి మీద బ్రతికినప్పుడే నీవు కొత్తగా నూతన సృష్టి. రైతులా ఎవరిలో ఉన్న వారికి, ఎవరిలో ఉన్న వారికి ఆదాము వలన దేవుడు సృష్టించినప్పుడు వాళ్లకు ఏం తెలియదు. ఆకలి అయితే ఆ చెట్టు కడిగి పోయి తెప్పుకొని తినేదంతే. రైతులా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని వాళ్ళు ఏది ఎలాగున్నారప్పుడు వాళ్ళు కొత్తగా పుట్టినట్టుగా ఉన్నారు. మరి బైబిల్ గ్రంథం ఏమంటుందంటే, నువ్వు ప్రభుని నమ్ముకొని ఉంటే నువ్వు కొత్త సృష్టిలో ఉన్నావా? క్రీస్తు నందున్న ఎడల అంటే నిజంగా క్రిస్టియన్గా ఎవరైతే ఉన్నారో, నిజంగా యేసు క్రీస్తు నమ్ముకున్న భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా ఏ పాపం తెలియకుండా పవిత్రంగా ఈ లోక ఆశలు అంటకుండా ఉన్నారా అనేటువంటి ఎగ్జామ్. ఇది ప్రశ్న. ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే మనలో ఇంకా లోక సంబంధమైన అన్నిటినీ మనము ఆశిస్తున్నాం, అడుగుతున్నాం, ఆలోచిస్తున్నాం. ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే ఆది నుండి స్టార్ట్ చేస్తే అంతం వరకు మనకు అర్థమవుతుంది. ఆదాము వాళ్ళకి ఏమైనా తెలుసా? వాళ్ళు కొత్త సృష్టిలోనే ఉన్నారు కదా. సాతాన్ గాడు వాళ్ళ దగ్గరికి పోయి, అవునా ఎవరన్నారు నీకు నువ్వు తింటే సత్తావని, నువ్వు దేవదూత వలె ఎగురుతావు తెలుసా? ఏమైందిగా చూడండి. సాతాన్లు మనలో ప్రవేశించే విధానం ఏంటంటే, కొత్త సృష్టిలో వాడు ప్రవేశించడానికి ప్రయత్నాలు చేస్తాడు. పోనీ కొత్త సృష్టిలో ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరా? అయ్యో మీరు క్రైస్తవులు కాదు, మీరు సాతాను సంబంధులు. మీ నోరే మీకు సాక్ష్యం. కొత్త సృష్టిలో ఎవరు లేరా? సరే, ఇప్పుడు లేకపోవచ్చు, కనీసం ఎప్పుడైనా కొత్త సృష్టి అనుభూతి ఎప్పుడైనా పొందారా? వెనుక కొత్త సృష్టి అనుబంధం ఎప్పుడైనా అదైనా ఎప్పుడైనా రుచి చూసారా? వాక్యం అంటుంది, యేసుక్రీస్తు రుచి చూసిన వారట లోక సంబంధమైన వాటిని రుచి చూడరు. అంతే. రైతులా. అందుకే శిష్యులు వాళ్ళు దేనికైనా తెగించారు, ఎంతటికైనా బతకగలిగారు భూమి మీద. కానీ మనం అది చేయలేం, మన వల్ల కాదు. కొంత దూరం నడుస్తాం, ఇక నడవలేను అంటాం, అంతే. రైతులా. కొంత మట్టికి ప్రభుత్వం ముందు సాగుతాం, తర్వాత అంటే సాతాను గారు లోక సంబంధం టేస్ట్ చూపిస్తున్నాడు అని అర్థం. కొత్త సృష్టిలో ఆదాము వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి సాతాను గారు ఎక్కడ పడేశాడంటే లోకములో ఉన్న వాటన్నింటినీ తెలియజేసేది. మనం కూడా పరిశుద్ధంగా భయభక్తితో పరిశుద్ధాత్మతో నింపబడుతున్నప్పుడు మనకి ఆశలు, ఆలోచనలు, తలంపులు ఏముండవు. మనకు మంచిగా ఏ రోజు ఆ రోజు నా తండ్రి పోషించుకుంటాడులే అని ఒక ప్రేమతో, విశ్వాసంతో బతుకుతాం భూమి మీద బతికినంత కాలం. అంతలో వాడు వచ్చేసి, అవునా నువ్వు బతుకుతావా, అయినా నువ్వు ఉండగలుగుతావా, నీ భవిష్యత్తు ఏంటి, తర్వాత నీ భవిష్యత్తు ఏంటిదో కొద్దిగా ఆలోచించుకో, ఇప్పుడే ఆలోచించుకో. నువ్వు దేవదూతలుగా ఎగురుతావో ఎగరవో అనేసరికి వీళ్ళు ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఈ కొత్త సృష్టి పాతదిగా మారి పాడైపోవడానికి కారణం ఇదే. హల్లెలూయా. ఇది నా జీవితాంతం నేను అనుభవించిన, నేను వేధింపబడిన, శోధింపబడిన జీవితం నాకు గుర్తుకుంది. నీ జీవితానికి నీకెంత విలువ అనుకుంటే దైవజనుడు, మరి నాకు కూడా అన్నీ తెలుసు, నాకెంత విలువ ఉండాలి నాకు కూడా తెలుసు. నేను ప్రభులు వస్తున్నప్పటి నుంచే శోధనలు, మనుషుల ద్వారా, లోకం ద్వారా ఎప్పుడు శోధనలే. కానీ ఇప్పుడు బాధ వచ్చింది ఎవరికంటే, ఇప్పుడు యేసయ్య నా ద్వారా పుట్టిన ప్రతి బిడ్డలో ఈ కొత్త సృష్టి పాత బుద్ధిని చూపిస్తుంది.
ఈ కొత్త సృష్టిగా మార్చబడిన వాళ్ళు మరలా పాత పాత బుద్ధులు, పాత పాత గుణాలు, మన పందింపు స్వభావాలు, పావురంలాగా మారిపోయిన మనుషులు మళ్ళా పందిలా తయారైపోతుంటాయి. చూస్తా అంటే బాధ అనిపిస్తుంది. ఈ ముత్యాలన్నీ ఎవరికి వేస్తున్నానో ఈ పందులకు అర్థం కావట్లేదా? ఈ పందునికి అర్థం కావట్లేదా? జెంట్స్ అలాగే ఉన్నారు, లేడీస్ అలాగే ఉన్నారు. ఏంటిది వీళ్ళ ఉద్దేశం? ఎలా బ్రతుకుతున్నారు? క్రైస్తవులా కదా అనేదే ఒక అబ్జర్వేషన్. చూడు, వాక్యం అంటుంది, ఎవడైనా క్రీస్తునందున వాడు నూతన సృష్టి. మనం చెప్పగలుగుతాం ఇవన్నీ మన ఇంటోళ్ళకి కానీ బయటోళ్ళకి కానీ. అరే బాబు, నువ్వు అది ఇది ఇది అంటున్నావు కానీ అసలు మేము ప్రభు ఉండడం కొత్త సృష్టి రా ఆయన. మాకు ఇవన్నీ ఆలోచనలు ఏమి ఉండవు, ప్రార్థన చేసుకుంటాం అంతే. ప్రైజ్లా 16వ వచనం చదువు ఏమంటున్నాడు అక్కడ? ఈ కొత్త సృష్టికి ముందు కావున ఇక మీదట ఎరగము అంటే నీకేమర్థమైంది? ఎప్పుడైతే ఆదాము హవ్వలు పాపములో పడిపోయారో అప్పుడు వాళ్ళు పాత మనుషులుగా మారిపోయారు. వాళ్ళు టచ్ కాకముందు, వాళ్ళ శరీర సంబంధమైన వాంఛల వాళ్ళు రాకముందు వాళ్ళు చిన్న బిడ్డల వాళ్ళు ఉన్నారు. పాపం అనేది వారి దగ్గర. సాతాను గారు నీళ్ళు ఎలా ప్రవేశిస్తాడు తెలుసా? ఫస్ట్ నీలో చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు మనసు, చెడు ఊహలు పుట్టిస్తాడు ఫస్ట్ దూరం నుంచి వెళ్ళి. ఇప్పుడు మేము ఎక్కడైనా ప్రార్థన పెట్టినాం అనుకో, వాళ్ళ ఇంట్లో ఉన్న చెడు మొత్తం అటాక్ చేస్తూ ఉంటుంది. కొంతమంది అవి అటాక్ చేసాయి, వాటితో పోరాడి ప్రార్థన చేయాలి. అయ్యో ఈ అపవిత్రమైన కళలు, ఆలోచనలు మా మీద అటాక్ చేస్తున్నాయి ప్రభు అని భయపడి దాని నుండి విడిపించబడ్డానికి కష్టపడి ఉపవాసముడి ప్రార్థన చేసుకునే వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది ఆ చెడు గుణాలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు అలాగే కొట్టుకుపోయేటోళ్ళు. అప్పుడు కొత్త సృష్టి ఏముంది? పాతదానివే. ఏసేలో వచ్చినా కూడా అదే బుద్ధి, ఏసేలో రాకపోయినా. చూడు, ఎందుకు ఇలా మార్చబడుతున్నావు? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అందుకే నేను ఎప్పుడు అంటాను, పరలోక మర్మాలు చదువు. అసలు దేవుని కోసం బతకాలని ఆశ నీకుంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మనుషుల బుద్ధులు, గుణాలు, వాళ్ళు పాత మనుషులు కాబట్టి వాళ్ళ స్వభావాన్ని అటాక్ చేస్తున్నప్పుడు నువ్వు కొత్త దానిగానే కనిపించాలి, కానీ నీకు ఆ పాత బుద్ధులు, పాత గుణాలు, పాత ఆలోచనలు, పాత తలంపులు నీకు రావద్దు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏమంటున్నాడు? వీళ్ళు కొత్త సృష్టి కాబట్టి ఏమంటున్నారు? చెడు అనేది మాకు అంటే శరీర సంబంధమైన అపవిత్రమైన క్రియలు చేసేవాళ్ళు కానీ, వారి గురించి కళలు కానీ, ఆలోచనలు కానీ, తలంపులు కానీ, అసలు శరీర సంబంధంగా మేము ఎవరిని ఎరగనే. వినబడుతుందా? కొత్త సృష్టి అంటే అర్థం ఏంటిది? అసలు నీకు శరీరం అనే క్రియలు అనేది నీకు తెలవకుండా జీవించడం, అది ఒరిజినాలిటీ. ఏమంటున్నాడు? శరీర సంబంధమైన మనుషులు అనేది మాకు తెలవనే. ఆ స్టెప్పుకు నువ్వు ఎదగాలి. ఎంతమంది ఎక్కారట ఆ స్టెప్పుకు? వాళ్ళే కొత్త సృష్టి. కొత్త సృష్టి అంటే మనం ఏమనుకుంటున్నాం? ఇంకా వేరే. ఇది అసలు స్టెప్పు. వాళ్ళు ఏమంటున్నారంటే ఆత్మపూర్ణులు, వాళ్ళు కేవలం ఆత్మతో జీవించే వాళ్ళు. ఈ ఆత్మ సంబంధులు ఏం చేశారంటే ఈ శరీర ఆలోచనలు, శరీర తలంపులు, శరీరానుసారమైన మనుషులు కనిపిస్తే వాళ్ళను ఖచ్చితంగా క్రీస్తు యొక్క నూతన సృష్టిలో తీసుకెళ్లడానికి కష్టపడుతూనే ఉంటారు. దేవుడిచ్చిన ఆశీర్వాదమే అది. ఇప్పుడు మనం ఆత్మ పొందుకుంటాం. కొత్త సృష్టి అంటే ఎప్పుడు వస్తుంది మనకు? దేవుని ఆత్మ. ఇప్పుడు ఆత్మ పొందుకున్నప్పుడు నీకు ఏమైనా అనిపించిద్దా? అంత కొత్తగా ఉంటావు నువ్వు, అంతేనా? చాలా కొత్తగా ఉంటావు. వీళ్ళు ఏంటి, అది కావాలి, ఇది కావాలి, ఇది లేదు, అది లేదు, అది చేయాలి, ఇది చేయాలి. ఈ పాత బుద్ధులు, పాత రోత బుద్ధులు, రోత కొనాలు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళు ఇలా, ఇది ఎలా, ఆ చెల్లి పట్టుకుని అదే 24 గంటలు చూసుకుంటూ ఉన్నాడు, దాంట్లో అంతా బుర్రకెక్కించుకున్నాడు, ఆ వార్తలు వినుడు, అది చూసుడు, ఇది చూసుడు. ఎందుకు ఈ చండాల్లో బతుకుతున్నారు వీళ్ళు అనిపిస్తుంది. కొత్త సృష్టిలో ఉన్న వాళ్ళకి అట్లా అనిపించింది. కానీ వాడు ఎంటర్ అయ్యేది ఏదో ఒక విధంగా ఎంటర్ కావడానికే ప్రయత్నిస్తాడు. నువ్వు కొత్త సృష్టిని కోల్పోవాలని చూస్తాడు. ఈ కొత్త సృష్టికి మరో అర్థం ఏంటంటే అసలు శరీరరీతిగా మేము ఎవడైనా పాపంతో కనిపిస్తే, విజయబిడ్డ నగర్ ఉన్నప్పుడు నేర్పించిన టాలెంట్ అది. బిడ్డ ఎవరైనా పాపంతో ఉండి వాళ్ళు కొద్దిగా చెడు చేష్టలు చేస్తే, వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు ఏది అంటించుకున్నట్టు, ఆ దరిద్రపు రావద్దు ప్రభు, వాళ్ళు పసిబిడ్డలను చూసుకోవాలి. కానీ నువ్వు ఎప్పుడు కూడా అలాంటి వాటిని ఆలోచించొద్దు, అనుకోవద్దు. చాలా నీట్నెస్ గా, పవిత్రంగా ఆయనకు నేర్పించిన విధానం చాలా క్లారిటీగా. ఇంకా కొంతమంది బిడ్డలు నేర్పించాను, కానీ వాళ్ళు విని మర్చిపోతారు. ఆమె ఖచ్చితంగా పాటించి చూపించింది. ఇక్కడ కావాల్సింది ఏంటంటే వాక్యం. సాతాను ఎట్లా మారిపోతాం? నీ దగ్గర నుంచి వెళ్ళి దగ్గర వాక్యం ఉండదు. దేవుణ్ణి అడగవు, దేవుని ఆశించవు, దేవుని ప్రేమించవు, దేవుని పొందుకోవు, దేవుని దగ్గరికి వెళ్ళవు. కారణం ఏంటంటే నీ శరీర సంబంధంగా నీవెవరైనా ఎరిగి ఉన్నావా?
ఇప్పుడు మనకు సాతాను గాడు ఎక్కడ ఇరికిస్తాడంటే నీవు పాపము చేస్తావు అన్న కాడ ఇరికేస్తాడు కదా. దేవుడు కూడా నీ ఎలా పరిశోధిస్తాడు తెలుసా? మొన్నటి రోజునే చెప్పిన రమ వాళ్ళ ఇంటికాడ ఆకలిని కలగజేసి నీకు కూడా కొన్ని అవకాశాలు ఇస్తాడు. యోసేపు కూడా అవకాశం దొరికింది పాపం చేయడానికి, చేశాడా? ఎందుకు? అతడు దేవుని యందు నూతన సృష్టి. ఐగుప్తులో ఉన్నా కూడా పాపము చేయకుండా తను తాను కాపాడుకున్నాడు అంటే నూతన సృష్టి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మరి మనం దేవుని పిల్లలు ఉన్నామో లేదో వాక్యం డిసైడ్ చేస్తుంది. చూడాలి. ఇప్పుడు 3వ అధ్యాయము 5వ వచనమా, 1 యోహాను పత్రిక 5, 6, 2 వచనాలు చదవండి. పాపములను తీసివేయుటకై ఏమంటున్నాడు? పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. మీకు తెలుసు. అసలు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు? మరి ఇప్పుడు బాప్తిసం తీసుకున్నావు, ఆడ మునిగావు, తర్వాత పరిశుద్ధాత్మ పొందుకున్నావు, నూతన సృష్టిగా మార్చబడ్డావు, నీలో పాపాలన్నీ పోయాయా? ఎందుకు పోయట్లేకపోతున్నాయి? అది నువ్వు అబ్జర్వేషన్ చేయాలి. ఎందుకు ఈ పాపం నిన్ను వెంటాడుతుందంటే నువ్వు ఎవరిని చూసినా శరీర సంబంధాన్ని చూసుకుంటా, శరీర సంబంధ ఆలోచన, ఈ ధ్యానంలోనే ఉండి అక్కడ పడిపోతారు. కానీ యేసు ప్రభు నీకు దర్శనం ఇచ్చింది, యేసు ప్రభు తన రక్తం కాచింది, యేసు ప్రభు తన ఆత్మనిచ్చింది, అన్ని విధాలుగా నిన్ను బలపరిచింది. ఎందుకు? నిన్ను ఒక నూతన సృష్టిగా. ఏ పాపం అయితే మనిషి తెలుసుకున్నాడో, ఎన్ని విధాల పాపాలు సాతాను గారు వాళ్ళకి తెలియజేశాడో, అన్ని విధాల పాపాలను తెలవకుండా యేసుక్రీస్తు ప్రేమను మాత్రమే నువ్వు తెలుసుకోవడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు చెప్పాలి గట్టిగా. ఏమన్నాడు? పాపమును తీసివేయుటకు యేసుక్రీస్తు. ఏం తెలుసు మనకిప్పుడు? సంఘంలో ఉన్న విశ్వాసులకు ఇప్పుడు అందరికి తెలిసి, అమ్మ మీకు యేసు ప్రభు అంటే మీకు యేసు ప్రభు ద్వారా ఏమొస్తుందమ్మా? ఏంటిది మీకు చెప్పు. ఏం చెప్తాడు స్వరూప? ఇప్పుడు చెప్తాను అన్నయ్య, రోగాలను స్వస్థపరుస్తాడు, మా కష్టాలు బాధపడితే చూస్తాడు, మా ఇంటికి వస్తాడు, మాకు ప్రార్థన చేస్తాడు, మాకు ఏది కావాలన్నా అన్ని విధాలుగా ఇది చేస్తాడు. తర్వాత చెప్పాలి బయట, అన్న మాకు అప్పులు అయితే కొద్దిగా ఇంతో కొంత పైసలు ఇక హెల్ప్ చేయండి, హెల్ప్ చేస్తారు. ఇంకా రమ్మ మా ఇంటికి వచ్చి కొద్దిగా పంచాయతీ చేసిపోతాడు. ఇది కాదు, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు అంటే తెలుసుకున్నది ఇది కాదు. ఇవన్నీ శరీర సంబంధమైన విషయాలే. అక్కడ అలా రాయబడలేదు. పాపములు తీసివేయుటకే, అది నువ్వు తెలుసుకొని ఉండాల్సిన విషయం. నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావు, యేసు ప్రభు నీలో ఇచ్చే ప్రత్యక్షత, మొదటి ప్రత్యక్షత ఏంటంటే ఫస్ట్ నీలో పాపం తీయడానికి ఆయన సిద్ధపడతాడు. ఏం తెలుసుకున్నావు? మందిరానికి వెళ్ళి దేవుడికి ఏం చేశాడంటే ఏమంటావు? అయ్యా నాకు స్వస్థపరిచాడు, అయ్యా నాకు పంచాయతీ చేశాడు, అయ్యా నాకు పైసలు ఇచ్చాడు, అయ్యా నాకు ఇదే కదా నువ్వు చెప్పుకునేది. నాకు యేసు ప్రభు ప్రత్యక్షమైంది, నా పాపాలు. ఒకప్పుడు తాగుబోతున్న కూడా, తిరుగుబోతున్న కూడా, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, నాకు ఈ బుద్ధులన్నీ యేసు ప్రభు నాకు ఫస్ట్ దేవుడిచ్చింది ఆ టాలెంట్. అదే నేను నా ప్రభు ద్వారా తెలుసుకున్నా. అది కొత్త సృష్టి. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత మనం ఎంత పవిత్రంగా ఉంటామో, ఎంత భయభక్తితో బతుకుతామంటే చాలా నీట్నెస్ ఉంటాం. కానీ మళ్ళీ ఇంటి ముందుకెళ్తారు, ముచ్చట్లు పెడతాం కదా, ముసలమ్మ ముచ్చట్లు. మళ్ళీ పాత బుద్ధులన్నీ మెల్లమెల్లగా వాళ్ళ ద్వారా. అవును, కానీ మనం ఈ ఇందిరాగాంధీ పథకం అప్పుడు ఏం చేసినా మర్చిపోయినావా? వాళ్ళు ఎక్కడికి తీసుకోపోతాడు మళ్ళా? అయ్యో నేను దేవుని నమ్ముకొని ఎవరికల్లా 2 బంగ్లాలు వేసుకొని ఉంటే ఏకపోతే ఎంత నష్టపోయినా నేను అని రైతమ్మకు మళ్ళీ ఏది గుర్తుకొస్తుంది? ఇందిరాగాంధీ పథకం గుర్తుకొచ్చింది ఆమె. శిష్యులకు ఏం గుర్తుకొచ్చింది? చేపలు పట్టడం గుర్తుకొచ్చింది. యేసయ్య వచ్చిన తర్వాత, అభిషేకించబడిన తర్వాత అసలు వాళ్ళకు భార్య తెలియదు, పిల్లలు తెలియదు, లోకమే వాళ్ళకి తెలియదు. వాళ్ళ లోకమే. మరి నీ లోకం కొద్దిగా ఆలోచన వచ్చినాయి అనుకో, అబ్బా అన్న కొద్దిగా చెడు ఆలోచన వస్తానే పాటించి వాక్యం ఏమున్నదాడా? తీసేయాలంటే తీయడానికి నువ్వు కష్టపడాలి ఫస్ట్. ఊకే నీ ఆలోచనలే, నీ తలంపులే ఎందుకు ఎలాగంటావు? అది నువ్వు పరిచర్యకి వెళ్తున్నప్పుడు ఎవరిదైనా నీకు రావచ్చు, సోది పెట్టినప్పుడు వాళ్ళ టవర్ని మీద పని చేయొచ్చు.
నువ్వు పవిత్రంగా ఉండడానికి ప్రభువా నాకు ఫస్ట్ ప్రత్యక్షత ఇచ్చింది పాపం తీయడం, నీ డబ్బును తీసి నా బతుకు మొత్తం పవిత్రంగా మళ్ళీ నీ ఆత్మ ప్రత్యక్షత పోతాందని ప్రార్థన చేస్తాం. అవను ఇక పాపానికి ఎవరిని బలి చేద్దామా, ఎవడు కనిపిస్తాడా, ఏ స్త్రీ కనిపిస్తుందా, ఏ పురుషుడు కనిపిస్తాడా, ఎవరి మీద మా మనసు పోనీయాలా, ఎవరిని చూద్దామా, ఎవరి మీద ఆలోచనలు పంపిద్దామా, ఎవరి మీద చూపులు చూపిద్దామా, ఇట్లాంటి భక్తులు ఎంతో మంది ప్రభు నమ్ముకున్న వాళ్ళు. కానీ ప్రభు ఏం చెప్పాడు తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక స్త్రీని గాని ఒక పురుషుణ్ణి గాని మోహపు చూపు చూసినా కూడా ఎత్తదా, అలాగని శరీర సంబంధిగా చూస్తే అది పాపమా, అది పరిశుద్ధతనా? అలాగని శరీర వాంఛ తీర్చుకుంటే అది పరిశుద్ధతనా? ఆలోచించినా ఊహించినా అలాంటి తలంపులు వచ్చినా కూడా నువ్వు దినదినము క్రీస్తు ప్రత్యక్షతలు పొందుకోగలిగి నువ్వు నూతన సృష్టిగా మారాలి. దినదినము నీకు లోకం అంటే తెలవకుండా పోవాలి, పాపం అంటే తెలవకుండా నువ్వు పవిత్రంగా జీవించినప్పుడే నువ్వు క్రీస్తునందు నూతన సృష్టి అని దేవుడు ఆనందపడతాడు. మనం అలా కాదు. అందుకని యోహాను 3వ అధ్యాయం గురించి చెప్పాడు ఏమని? ఒకడు నీటి మూలంగాను ఒకడు ఆత్మ మూలంగాను జన్మిస్తాడు కానీ పరలోక రాజ్యంలో. నీటి బాప్తిసం తీసుకున్న ఉన్నారు భక్తులు ఇప్పుడు మన దగ్గర. ఎంతమంది బాప్తిసాలు తీసుకున్నారు? ఆత్మ పొందుకున్నారా? కొంతమంది నీటి బాప్తిసాలు పొందుకుంటే పరిశుద్ధాత్మను పొందుకోరు. ఎందుకంటే నీటి బాప్తిసం అనేది శరీరాన్ని శుద్ధి చేసినట్టే కానీ ఆత్మలో ఉంటాయి దురాలోచనలు, మనసులో ఉంటాయి ఆలోచనలు. ఇక 3వ బాప్తిసం తీసుకోవాలా? ఏంటిది? అగ్ని బాప్తిసం. అది ఎలాగుంటుందంటే ఇంత ఆలోచించిన తలంచిన దేవుని యొక్క శిక్ష మనం అనుకుంటాం కదా ఎక్కడో ఏదో ఏదో ఏదో, అది కాదు. అసలు నువ్వేదో అన్ని వేస్తాడు దెబ్బ. ఎందుకంటే ఆయన ప్రత్యక్షమైన దేనికి? మన పాపములను చదవాలి. ఇంకా వాక్యాన్ని ఏం లేదట ఆయన యందు, మరి ఆయన కలిగిన నీలో ఏ పాపములు ఎన్ని విధాలుగా ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పాపం ఏ విధంగా ఉందో మనకు తెలిసింది. బైబిల్లో 3 విధాల పాపాలు, దాంట్లో అన్ని పుట్టుకొస్తాయి కానీ మెయిన్ 3: శరీరాశ, నేత్రాశ, చదవాలిక చేయడు. ఇప్పుడు నూతన సృష్టి అనే దానికి 2వ బిట్ ఏంటిది? ఇప్పుడు నువ్వు చేస్తావా చేయవా అనేది ఎలా తెలవాలి? ఒక అమెరికా అమ్మాయిని యోనా దగ్గరికి పంపిస్తాడు దేవుడు. హాయ్ అంటది ఆమె, అయినా కూడా హోల్డ్ అని వాడు పారిపోవాడు అక్కడి నుంచి. యోసేపు అదే చేశాడు కదా, అంతేనా కదా? చెయ్యజాలడు. నీ జీవితంలో ఆ ప్రూఫ్ చేసి చూపించావా యేసయ్య దగ్గర? ఇప్పుడు ఆయన కోట్ల దేవదూతలతో రాబోతున్నాడు. మనం అందరం ఆయన వధువు అని చెప్తున్నాం. వధువు అంటే పెళ్లి చేసుకున్న బాగా తెలిసిద్ది ఆ పని. నీ భార్య అంటే నీకు మాత్రమే. వేరేటోళ్ళు చూసినా నవ్వినా మాట్లాడిన ఊకుంటావా? నీ కంపు ప్రేమకే అంతుంటే కదా. కామక్రోధ మద మత్సరాలు లేని పరిశుద్ధుడు యేసయ్య. ఆయన వధువుగా మనం మార్చబడాలి. మరి నువ్వు అంబర్ తింటావు, తాగుతావు, బూతులు తిడతావు, కోప్పడతావు, ఇన్ని విధాల పాపాలు నువ్వు పడిపోతే దేవుడిని ఇష్టపడతాడా? నీ పరలోక రాజ్యంలో రాణిస్తాడా అసలు? ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఎన్ని పాపాలు నువ్వు వెంటాడినా ఈమె నా వధువు, ఈ పాపము చెప్పాలి చేయజాలదు అని వరుడు వధువు గురించి ఫస్ట్ నీ జీవితాన్ని ప్రాణాత్మ శరీరాన్ని ఆయనకు సమర్పించు. ఫస్ట్ అది కూడా చేతగాడు. మాయ కలిగినట్టు అది వాళ్ళ తరం కాదు. అది నువ్వు కంటే యేసయ్య మీద కలగను. ఎందుకంటే ఆయన ఎంతటి పాపినైనా పవిత్రంగా మార్చగలడు. నువ్వు నిజంగా నూతన సృష్టిగా అనుకుంటే ఖచ్చితంగా ఈ వాక్యం నీలో ఘాటుగా పాతుకుపోవాలి. నీకు ఎలాంటి అవకాశాలు కలిగించినా కూడా పాల్సన్ బ్రదర్ అప్పుడప్పుడు అదే చెప్తాడు స్టార్టింగ్లో. ఇప్పుడు ఎలాగున్నాడో తెలియదు. కొంతమందికి కొన్ని ఎగ్జామ్ పెడతాడు నేను చూసే స్టార్టింగ్లో. యవ్వనస్తులు వచ్చారనుకో మెల్లగా వాణ్ణి పంపించేది, ప్రార్థన చేసుకొని మెల్లగా ఈమెను పంపించేది, కిటికీలోకి వెళ్ళి చూసుకుంటూ ఉండేది. అప్పుడు స్టార్టింగ్లో ఏంటి బ్రదర్ ఇలా చేస్తున్నావు అంటే, లేదు వీళ్ళు సేవకు వచ్చినట్ట, వీళ్ళు పాపాలు చెప్తారా, పరిశుద్ధంగా ఉంటారో చూస్తున్నా, నువ్వేమనకు, నువ్వు సపోర్ట్ ఎక్కువ అనేది. ఇది బాగానే ఉన్నది, నాకు కూడా పనికొచ్చింది అనుకున్నాను నేను స్టార్టింగ్లో. ఇప్పుడు 2003లో ఎప్పుడది
అప్పుడు మీరు వచ్చారు అడిగి రాలే. నేను పోయినాను కానీ ఒక 2 months 3 months పోయి ఉంటాను ఎక్కువ లేదు స్టార్టింగ్. నాకు అప్పుడు దేవుని సమర్పణ సేవ చేయాలి, అప్పుడు కూడా ఆశ బాగుండేది. ఎందుకంటే ఆయన పరీక్షిస్తుంటే ఇక ఎవరు ఏం చేస్తారు అని పరీక్షిస్తూనే ఉన్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఒకళ్ళు భయపడుతున్నారు, ఇంకొకరికి భయం లేదు. అటు ఇటు చూసుకుంటా అంటే కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు పాపము చేయగలడు అంటే నీకు ఎన్ని విధాల అవకాశాలు సాతానుగాడు కల్పించినా కూడా నువ్వు ఏ పాపములో ఉండాలి. అప్పుడే నువ్వు చెప్పాలి, అప్పుడే నువ్వు. మనం అలా కాదు, ఎక్కడ అవకాశం దొరికిద్దా, ఎవడు నా పాపానికి అడ్డొస్తున్నాడా, ఎవరు నా విషయాలు తీస్తున్నారా, రే నువ్వు చేసే తప్పు రాన్నావు అనుకో, ఎవడరా నువ్వు నా గురించి మాట్లాడేది, నా వీపు నేను రాక్కుంటా, నా కాళ్ళు నేను గోక్కుంటా, మంట పుడితే నీకేందిరా, అరిచినప్పుడు సౌండ్ వచ్చి ఖరాబ్ అయ్యేది నా మైండ్ అని మనం అంటాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, వాక్యము నిన్ను ఎలా పెంచుతుందో, నువ్వు ఎలా ఎదుగుతున్నావో కనీసం అవగాహన కూడా నీకు లేకుండా నువ్వు దేవుని నమ్ముకున్నావు, చర్చిలో ఉన్నావు, సిస్టర్కు ఉన్నావు, బ్రదర్కు ఉన్నావు, వెంబడిస్తున్నావు, పెద్ద పెద్ద సేవ చేస్తానని మాయకల్లో గనడమే కానీ చేసింది ఏమన్నా ఉందా? అసలు నిజంగా నీ జీవితంలో మారు మనసు, పశ్చాత్తాపం, ప్రభు నా నీ వధువునని ఎప్పుడైనా ఒప్పుకుంటావా? ప్రభు దగ్గరకు ఇష్టపడతావా? పెళ్లి వస్త్రం నీకుందా? అడిగావా? ప్రభు నా మనసు, నా ఆలోచన దృష్టికి ఎలాగున్నాయి, నేను నీకు పవిత్రంగా ఉన్నానా లేదా అని ఆలోచించావా? ఇప్పుడు లోకంలో ఉన్న మాలిన్యం, లోక ఆశలంలో పెట్టుకొని నేను నీ వధువును అంటే ఏమంటాడు ప్రభు? సృష్టి అంటాడా? పులిసిన పిండి కొద్దిగా పులిస్తే ఏమైతుందట అది. అయితే మనం ఎక్కువ భ్రమపడేది ఎక్కడ తెలుసా? మనం పవిత్రంగా ఉంటాం కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సరిగా మనం పరిచయం చేస్తున్నప్పుడు అక్కడిక్కడ పోతే కొంతమంది కొన్ని వాళ్ళే దానికి బానిస అయిపోయి బాధపడతారు. అలాంటి వాళ్ళు వచ్చి నీకు చెప్పినా కూడా నువ్వు సీక్రెట్గా వాళ్ళ కోసం ప్రార్థన చేసి ఇట్లా ఉండమని వాళ్ళను పాపముల నుండి తీసుకురాగలగాలి. ఇంకా నీకు మంచి ఆశీర్వాదాలు పర్సంటేజ్ పడుతుంది నీకు. ప్రైజ్ ది లార్డ్. పాపములో ఉన్న వారిని పాపము లేకుండా నూతన సృష్టిలోకి తీసుకొస్తావా, లేక నూతన సృష్టి అయినా నువ్వే పాత పిండి అయిపోతావా, పాత ముద్దవైతావా? మరి ప్రభు అడుగుతాడు, చూసే వాళ్ళు కూడా అంటారు, నువ్వు అంత భక్తురాలివి కదా, నువ్వు అంత భక్తుడివి కదా, అన్ని త్యాగాలు చేసావు కదా, మరి అన్ని చేసిన నీకెందుకు దైవ ప్రత్యక్షతలు లేవు? చూడు, ఎందుకు దేవుడిని దర్శించలేకపోతున్నావు, ఎందుకు దేవుడితో మాట్లాడతలేడు? ఇవన్నీ ప్రశ్నలు మనకి ఇప్పుడు కాకుండా ఏదో ఒక రోజు తాకుతూనే ఉంటాయి. వచ్చినా కొంతమందికి అది కాపాడుకోరు, కొంతమందికి ఆత్మతో అగ్నితో నింపినా వాళ్ళు కాపాడుకోరు. అసలుకే ఉండదని కదా, ఉంటాయి. కానీ ఎవరు దేవునిలో బలంగా నిలబడాలనుకుంటాడో సాతాను గాడు వాడిని బలంగా శోధిస్తాడు. కానీ ఆ శోధనను వీళ్ళు కొన్ని ఎగ్జామ్ దగ్గర పాస్ కాని పరిస్థితి, ఎప్పుడు ఫెయిల్ కావడమే. టీచర్ ఎన్నిసార్లు హెల్ప్ చేస్తాడు మనకు? ఒకసారి అంతటా 2 సార్లు చేస్తాడు. ఎలా కాలం మనకి చేసుకుంటూ ఉండడు కదా. ప్రైజ్ ది లార్డ్. ఆయన పాపం తీసేయడానికి వచ్చాడని గ్రహించి ఆయన పట్టేయాలి ఇక మనం. ఆమేన్. చూడేమన్నాడు? పాపము తీసివేయుటకి ఆయన ప్రత్యక్షమాయను, ఆయన యందు నిలిచిన్నవాడు ఏ పాపమును చదవాలి. ఇంకోవచ్చు, పాపము చేయవాడెవడును ఇక నీకు అనిపించడు, నీకు ఆ దర్శనాలు ఉండవు, నీకు ఆ ఆత్మ ఉండదు, నీకు దేవుడు మాట్లాడి ఇక నీ బతుకు కుక్క బతుకే ఇక లాస్ట్. ఎందుకు దేవుడు కొంతమంది దర్శనాలు ఇవ్వడు, ఎందుకు దేవుడు కొంతమందితో మాట్లాడాడంటే కారణం అది. వాళ్ళు యేసు ప్రభు పాపాలు తీస్తాడన్నట్టుగా అంగీకరించడు. యేసు ప్రభు నా పాపానికి ఏమైనా సహాయం చేస్తాడేమో, పోతరు చేసే పనులని చేస్తారు, మళ్ళీ వచ్చి క్షమించు, ఏం చేసినవరా తెలిసియా తెలియకరా, మళ్ళీ క్షమించు, మళ్ళీ ఏదో చేసి అన్న క్షమించు. అసలు వీనికి ఏమర్థమైంది? ఇక్కడ క్రిస్టియానిటీ అంటే నీకేమర్థమవుతుంది? కొత్త సృష్టివి. నీ పాత దోస్తానం, నీ పాత బుద్ధులు, నీ పాత చాటింగ్లు, పాత షూటింగ్లు, నీ పాత పంది బతుకు మొత్తము తీసేయి అంటాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి పాత పాత దోస్తులు గుర్తుకొస్తారు, పాత పాతవి గుర్తుకొస్తాయి, పాత పాత ఎక్కడెక్కడియో కళ్ళలో కూడా వాళ్ళ దోస్తులు కలిసిపోతా అంటారు అప్పుడప్పుడు. తక్కువలు కాదు, అయ్యో వీళ్ళంతా పాతోళ్ళు కదా ప్రభు, వీళ్ళు ఎందుకు వస్తున్నారు నాయన? పాట ఏం పాడతారు? ధరించిన నాకంట పడగా అంటే ఊరోళ్ళు మొత్తం ఇంటే తిరుగుతా అంటారు. ఈయన వాడరా మా పెద్ద నా కొడుకు, ఈయన మా పెద్ద బాపు, ఈయన మా చెల్లి, మా చిన్న కాస, మా మాస, ఇంకా మా బాబాయ్, మా తర్వాత మా వాళ్ళు ఆచారాలు నిద్రకి తీసుకుపోయేటోళ్ళు వీళ్ళందరూ. ఆచారంలో వాడు ముంచి, వీడు ముంచి, వీడు ముంచి, ఎక్కడికి పోయినావు లాస్ట్కి?
చెప్పాలి. కొత్త సృష్టా పాత సృష్టా? సాతాను గారు చెప్తున్నాడు, నువ్వు ఇలా కాదు ఉండేది, దేవదూత వలె ఎగరాలి తెలుసా అంటే, అవునా, ఇన్ని రోజులు నువ్వు ఏం తెలియకుండా ఉన్నావు, కనీసా నీకు నీ జీవితం ఎంత నాశనం అయిందో తెలుసా? దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తుంది ఏం తెలుసా? కింద వచ్చిన ఎన్నో వచ్చిన 7వ వచనమా 9వ వచనం చదువు. ఇక్కడ ఏముంది చూడు, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక. అంటే నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడితే, యేసుక్రీస్తుని కలిగిన నీకు ఆ ఒక్క ఆత్మ చాలు ఈ ప్రపంచంలో ఏ పాపంలో పడకుండా నిన్ను కాపాడగల దమ్ము ధైర్యం ఒక్క ఆత్మకు మాత్రమే నీకు. ఇప్పుడు చెడు ఆలోచన చెడుతోనప్పుడు దేవుని ఆత్మ అక్కడ పనిచేసిద్దా? ఎక్కడికో పారిపోతే దేవా నాకు దూరమైన భయం లేదు కానీ కొంతమందికి ఇంకా ఆలోచించడం కాకుండా ఆలోచనకు సహాయంగా ఎవరో గురించి మళ్ళా కలగంటారు. సమరేశ్వరి చేసిన పని అదే. యేసు ప్రభు పరిశుద్ధుడని ఆమెకు తెలవక ఆలోచించింది, తెలిసా తెలవక. ఇప్పుడున్నవాడు నీవాడు కాదమ్మా అని ఆమె హృదయంలో ఉన్న రహస్యాలు బయటపడగానే భయపడిపోయి, వామ్మో నేనేదో నీకు సాధారణమైన వ్యక్తి అనుకున్నానయ్యా, నువ్వు మెస్సీ అని చెప్పేసి ప్రపంచానికి సువార్త చేసింది ఆమె. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఉన్నటువంటి ఊరు మొత్తం, నువ్వు తెలవక దైవజనుల మీద ఆలోచిస్తే, నువ్వు తెలవక సేవకుల మీద తలంచుకుంటే దేవుడిని క్షమిస్తాడు. తెలవక ఫలాని సహోదరుల మీద ఆలోచన క్షమిస్తాడు. తెలిసి నువ్వు అలాగే చేసావనుకో, నీది మొత్తం వాయగొడతాడు ఇది రాత్రింపగలు. మనకు అర్థం కాదు ఎందుకు వాసిపోతున్నాము. రైసులా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. మళ్ళీ దైవజనుడికి అని చెప్తూనే ఉంటాడు, కానీ దైవజనుడు ఏలో ఉన్నట్టే ఉంటాడు. రైసులా హల్లెలూయా. ఎందుకంటే నా పరిచయం చూసి నేను చాలా మందిని ప్రభావిలు తెలిసి చేస్తాను, నీ మీద ఆధారపడుతున్నారా? చూడు, దేవుని బీజం నీలో నాటబడితే ఏమైంది మరి? చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. అంటే పరిశుద్ధాత్మ దేవుని పవిత్రంగా పరచుకునే బాధ్యత ఎవరికి ఉంది? ఆమేన్. దైవజన్య పని ఏంటిది? యేసయ్య చెప్పినట్టుగా తీసుకుపోవడం, బాప్తిసం ఇవ్వడం, ఆత్మతో నింపడం, యేసయ్య చేతికి. ఇక నీ పని ఏంటిది? ఆయన బీజం నీలో ఉంది కాబట్టి ఇక ఆ సర్ప బీజాలను చంపుతూ ఇక నీవు ఆయన పాపాన్ని తీయడానికి వచ్చాడు కనుక, ప్రభువా నన్ను కడుగు, నా తల నుండి అరికాలు వరకు. దావీదు ఏమంటాడు? ఈ సోపు కంటే తెల్లగా నన్ను మొత్తం కడిగైన ఆయన అంటాడు. ప్రైజ్ ది లార్డ్. నాకు కడగడం అంటే ఇష్టం లేదు, మరి ఏంటిదన్నా నీకంటే నాకు కాల్చడం అంటే నాకు ఇష్టం. మొత్తం తగపడాలి ఎక్కడికక్కడ. ప్రైజ్ ది లార్డ్. అగ్ని చేత కాల్చబడితే కడుగుడే ఉన్నది, కడుగుతా అంటే మళ్ళీ ఎక్కడో ఒక మురికి కాల పెడితే వల్ల నీ ఆలోచనలు తలంపులు చచ్చిపోతాయి. ఇక ప్రైజ్ ది లార్డ్. చూడు, అయితే దేవుడు దైవత్వం కలిగిన వారికి ఎగ్జామ్స్ పెడతాడు. అయితే మనం దేవుణ్ణి నమ్ముకొని కూడా కొన్నిసార్లు పాపములో కావాలని పడిపోయే వాళ్ళు కూడా ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు వాక్యం వింటారు కానీ మనసు పెట్టి వినరు. ఇప్పుడు ఈ వాక్యాలు ఏమైనా బుర్రకెక్కుతుందా? ఎవరికైనా వినబడుతున్నాయి వాక్యాలు? ఇది వాక్యాలు వినబడు చెప్పండి గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యం నీలో నాటుకోవాలి నువ్వు, అదే నిజమైన బీజం నీలో. ఈ వాక్యాన్ని నువ్వు మర్చిపోతే మళ్ళా సాతాను చిక్తూనే ఉంటావు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు 6వ అధ్యాయం చదువు. 6వ అధ్యాయము 1 కొరింథీయులకు 6:7 వచనం త్వరగా. కాదు 6:12 ఏమంటున్నాడు? అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని. రైట్. ఇప్పుడు యోసేపుకు ఇంట్లో ఉన్న అధికారం ఎవరికి ఇచ్చాడు పోతిఫరు? చెప్పాలి. అధికారాన్ని ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు యోసేపు పోతిఫరు భార్య అతని పాపంలో పడాలనుకున్నది. ఇప్పుడు భార్య కూడా తన వెంట పడుతున్నంత అధికారం ఉంది, కానీ లోబడాలంటే లోబడగలడు కదా. అది చేయగలిగినా కూడా ఆయనకు వచ్చే నష్టం ఏమి? ఎందుకంటే సీక్రెట్గా ఆమె మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఆయనకు వచ్చే నష్టం ఏం లేదు. లోకానుసారంగా పాపానుసారంగా చెప్తున్నాను కదా. కానీ అతన్ని గ్రహించింది ఏం తెలుసా? అన్నిటి అంటే తనకు సర్వ హక్కులు ఆ ఇంట్లో, తన భార్యను కూడా తన చేతికి అప్పగించిపోయినట పోతిఫరు. అంటే ఎంత నమ్ముకొని ఉంటాడు చూడు.
ఈ రోజున దేవుడు కూడా నిన్ను నమ్మి దేవుని పరిచర్యను, దేవుని సంఘాన్ని, దేవుని సహవాసాన్ని నీకు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నువ్వు నమ్మకంగా, దేవునికి నమ్మకంగా నువ్వు బతకాలి. కానీ సంఘంలో వచ్చే వాళ్ళ మీద కలలు కనడం, కనీసం మా అక్క, నా చెల్లె, ప్రభాది లోకం కాదు, మేమందరం కొత్త సృష్టిలో ఉన్న వాళ్ళం, పాత ఆలోచనలు, పాత తలంపులు సంఘంలో మాకు రావద్దు, ఈ పాత మాటలు, పాత ఆలోచనలు సంఘంలో మాట్లాడద్దయ్యా, ఇది తప్పయ్యా అనే భయం ఎంతమందికి ఉంటుంది? దైవజనుడు ఒక ప్రేమతో బిడ్డాయి గారు, చెల్లెరా, అక్కరా, అన్న, మనంతా దేవుని సంఘంలో మనం కొత్త సృష్టిగా మనం సంఘంలో ఉంటారంటే వాడు ఏం ఆలోచించాడు? సంఘం కదా, ఇది కొత్త సృష్టి కదా, నాకు అధికారం ఇచ్చాడు, ఫలాని అక్క, ఫలాని చెల్లెని తీసుకోరా, ఫలాని అన్నయ్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకో అని మాకంత ఐక్యత పరుస్తున్నాడు. అంటే నీకు ఒక నమ్మి కొంతమంది బిడ్డలకి ఇస్తే, కొంతమందిని నీ దగ్గర పెడితే ఇక్కడ ఏం చేశాడు చూడండి, అధికారం. అంటే తన భార్యను కూడా ఈ పోతిఫరు యోసేపుకి ఇచ్చి వెళ్ళిపోయాడు. అంటే అన్నిటి యందు ఇతనికి అధికారము ఉన్నది, కానీ చదవాలి, చేయదగినవి కావు, కలదు గాని లోపరచబడనలను. చూడండి, యోసేపు అదే చేశాడు. అతనికి సర్వ స్వాతంత్రం ఉంది. ఖచ్చితంగా ఆ భార్యను, పోతిఫరు భార్యతో కూడా ఆయన జీవించి తన జీవితాన్ని గడపవచ్చు. కానీ తాను ఆలోచించి తెలుసా, అది క్షేమాభివృద్ధిని కలిగించేది. దాని ద్వారా ఎన్ని గొడవలు, ఎన్ని సమస్యలు, ఎంత అపవిత్ర, ఎంత అంధకారం, దేవుని ప్రేమ ఎంత దూరం అవుతుంది, ఎంత అపనమ్మకానికి కూడి జీవిస్తాను, అది పాపాన్ని దూరం చేసుకొని ఎంత అవమానమైన నేను భరిస్తాను. చూడండి, పాపము చేయడానికైతే ఎన్ని కష్టాలను పడతారు, దరిద్ర ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అంటే లేని నిందను నువ్వు ఏం చేయకుండా నింద పడ్డదు, నువ్వు కష్టపడమని చెప్పు. ఒక్కొక్క ఆడదాన్ని, ఒక్కొక్క మగని పరిస్థితి చూడు, ఎట్లా ఉంటారు ఒక్కొక్కళ్ళు, నీచంగా బతుకుతారు. ఎందుకు? నువ్వు పాపం చేయడానికి ఇన్ని కష్టాలు పడ్డావే, నువ్వు ఏ పాపం చేయకుండా నింద పడతా నువ్వు ఎందుకు భరించుకోవు? నీకు దేవుని బీజం లేదా? నీకే ప్రశ్నించేది. మరి ఎందుకు నిందలు పడవు? యేసు ప్రభు పడలేదా? ఏదనుకున్నాడా చెప్పు? మనం అలా కాదు. అంటే నేను హౌలగా అన్నా అంటాడు ఆ భక్తుడు. మనం యేసయ్య బిడ్డలో కొన్ని జరిగినవి ఉంటాయి, కొన్ని జరగనివి ఉంటాయి, ఏదైనా కావచ్చు. మనం ఏం చేయాలి అంటే, నేనంత గలీజ్దాన్నా అని ఈమె అంటది, నేనంత పనికిరాను ఉన్నా, నువ్వు పెంటతో హీనమైన వాడివి అనుకో. లేని నిందలు నీ మీద పడినప్పుడు ఆత్మబీజం కలిగిన వాడు పశ్చాత్తాపముతో, కన్నీళ్లతో, దుఃఖముతో, ప్రభువా నన్ను ప్రత్యేకించుకున్నావు అంటే, పాపము నుండి దూరం పోతున్నప్పుడు కూడా మనకి నిందలు, అవమానాలు, ఎంతటి నిందలను భరించడానికి అక్కడ యోసేపు తన జీవితాన్ని అంచుకున్నాడే గాని, స్వాతంత్రం ఉంది కదా అని చెప్పేసి పాపానికి పొరపాటున చిక్కుపోయాడా? చెప్పాలి, చిక్కుపోయాడా? ఇప్పుడు మనల్ని కూడా అలాంటి వాళ్ళు ఉంటారు, లేనిపోని చెప్తా ఉంటే మనం ఏం చేస్తాం? నన్ను ఏం చేయలేదన్న, వాడు ఒక నిర్దేశాడన్న, అప్పటి నుంచి నాకు మనసులో మెరమెరై నేను చేస్తే ఏమవుతుంది? ఈ ఆడలో మొగలు కొంచెం రోగం అంతా అదే. దరిద్రపాడవలు తెగించేది ఎక్కడా? ఇది ఆడవాళ్ళకు మాత్రమే పనిచేసిద్ది, క్రైస్తవ బిడ్డలకు కాదు, క్రిస్టియానిటీ ఉన్న వాళ్ళకి, ఒరిజినల్ కాదు. అటు ఇటు కానీ ఉంటారు చూసావా? ఎవరైనా భర్తలు తెలిసో తెలియక ఏదైనా తాగో ఏదైనా చెప్పారనుకో, అక్కడ ఊకే నాకు ఏం చేయకుండా చేసినట్టు చేసే చూపిస్తా అంటాడు. ఆ దయ్యం పెట్టింది దానికి. అటు పురుషుడు అయితే అన్న ఊకే నా మీద మా భార్య పనికి పోయి వచ్చినప్పుడు ఎంతసేపు అయింది, ఎటు పోయిను, ఆమె మాట్లాడుతుంది, ఫోన్ వచ్చింది, ఏందని జరిగి నీకు రోగం స్టార్ట్ అవుతుంది. కొత్త సృష్టివా పాతనివా? మరి నీ భార్య గురించి, నీ భర్త గురించి నువ్వు చెడిపోతున్నావు, కానీ నీ వరుడైన యేసుక్రీస్తు గురించి నువ్వే పవిత్రంగా బతికావు. ఎవరి ద్వారా అయినా నువ్వు పాపంలో పడిపోతే నువ్వు కొత్త సృష్టి ఎలాగైతావు? వాక్యం ఏమంటుంది? దేవుని మూలంగా పుట్టినవాడు పాపాన్ని చేయగలడు. ఎవరు అలాంటినే కావచ్చు, కానీ నువ్వెందుకు పాపంలో పడిపోతావు? అలా పడిపోతే ఇక అప్పటి నుంచి నువ్వు సాతాను బిడ్డగానే మిగిలిపోతావు. ఎవరేం చెప్తుండే మనకు సంబంధం లేదు. లేని వాటిని భరించుకోవడం అలవాటు చేసుకోవాలి ఫస్ట్. ప్రైజ్ ది లార్డ్. అసలు నువ్వు నిజమైన భక్తురాలివా, నీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తావు తెలుసా? నేను నీకు లేని నిందలు వస్తాయి చూసావా? ఓ ఆమె అది చేస్తుందట, ఇది చేస్తుంది, నేను వచ్చినాయి అనుకో, అప్పుడు నువ్వు మెరమెర సురుసురా అనకుండా దీనంగా ప్రార్థన చేసుకున్నప్పుడే నువ్వు 100 మార్కులు సంపాదిస్తావు. మనం అట్లా కాదు, చెప్పక ముందే ఆగమైతా అంటారు. అంటే నీకు దానికి సంబంధము ఉన్నట్టే కదా, పాపానికి నీకు సంబంధము. ఆమె ఎన్నో చెప్పారు, అసలు నాకు ఏదో అననే అన్నది. కారణం ఏం తెలుసా? నాకు తెలుసు అసలు దానికి నాకు ఏ సంబంధము. నవ్వుకుంటాం, బాధపడతాం, దుఃఖపడతాం. ప్రభువా నాకు వెళ్ళి పట్టి పెడుతున్న డాడీ అంటే ఆయన సంతోషపడతాడు. డ్యాన్స్ వేసేది లేదు. బాబు నువ్వు ఇలా మాట్లాడి ఇలా ఆగమైతే అంటారు. ఇక నేను అదా, నేను ఇదా, నీకెందుకు అంత రోషం వస్తుంది?
నీకు రావద్దు కదా. ఎందుకు వస్తుంది రోషం? నువ్వు చేసిన దానికి నీకు సంబంధం ఉన్నప్పుడే నువ్వు. కానీ యేసుక్రీస్తు సంబంధులు దాని ఈచెలతో సిలువ వేసి ఉన్నారు అని గల్తీలు రాసిన పత్రికలో. అంటే ప్రతి పాప ఏచెలను సిలువేసి ఉన్నారు. అలాంటి నీచమైన వాటి నిందలు నా మీద వస్తున్నాయి. ప్రభా, నేను నీ వధువునో కాదో నువ్వే తెలియజేయమని ఏం చేయాలి? ఇంకా నా ప్రాణాత్మ శరీరం. అలాంటి నిందలు వచ్చినప్పుడే నువ్వు నిజమైన వధువు. ఇంకా అలాంటి నిందలు మీకు ఎవరికి రావట్లేదా? మీరు అసలు వధువు అనేటువంటి స్టెప్లో కూడా రానే. ఎందుకంటే ఆ స్టెప్ నుండి వచ్చాను నేను. లేని నిందలు భరించినప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు నా వధువు కాబట్టి, లోకములో వాటికి అనుబంధం లేదు కాబట్టి, లోకాశలు నీకు లేదు కాబట్టి సైతాన్ గారు నీకు లేని గుర్తిస్తాడు. రోషపడకు, సంతోషించి ఆనందించన్నాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. మొన్నటి వరకు కూడా ఓ భక్తుడు ఆ బిడ్డకి ఏదో సిల్లు లేదని బాధపడుతుంటాడు. నేను ఎందుకన్నా బిడ్డ కదా, ఎంత పసి బిడ్డ పోనీ అని అన్న, మాకు ఇక్కడ దొరుకుతుంది ఒక సెల్లు కొని తీసుకొచ్చేవాడు. తాగి నీతో సెల్లు కొనిపించాడు అది అని నవ్వుకున్నాను. చాలా ఒక్కరి నవ్వుకున్నాను. బాబా ఏంటిది ఇదంతా? ఇది ఏమైందంటే వాళ్ళు సైతం కూడా పట్టేసాడు. నా మీద ఇలాంటి నిందలు వస్తున్నాయి ఏంటంటే సంతోషించి గంతులేయాలి. ఆమేన్. నేనేమో మిలక నేనేమో 2 బార్ 3 బార్ చేయను. ఎందుకంటే నాకు తెలుసు నేను ఏది చేసినా ఆయన కోసమే చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తం చేసేవాళ్ళు పాపం ఉండదు. చూడు ఎంత స్పష్టంగా రాయబడిందో అక్కడ. నాకు అన్నిటి యందు స్వాతంత్రం. మీకు కూడా స్వాతంత్రం ఉన్నదేమో. బయట కావచ్చు, చర్చిలు కావచ్చు, సహవాసంలో కావచ్చు, అన్న దగ్గర కావచ్చు, అక్క దగ్గర కావచ్చు, చెల్లి దగ్గర కావచ్చు, బంధువుల దగ్గర కావచ్చు, నీ మూత్ర సంబంధం కావచ్చు, గోత్ర సంబంధం కావచ్చు, ఎక్కడైనా స్వాతంత్రం ఉంది కావచ్చు. ఎక్కడ స్వాతంత్రం ఉన్నా నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎలా జీవిస్తున్నావు ఒక్కసారి పరీక్షించుకో. నీకు అన్ని అవకాశాలు. అరే నువ్వు ఎట్లయితే అందరా నీ ఇంటి వాళ్ళే కాదురా, నీ మనిషే కాదురా, నీకు వాళ్ళే కాదురా, ఇక్కడ వాళ్ళే కాదా, ఇలాంటి హేతువు కలిగించే మాటలు మాట్లాడిస్తాడు సైతాన్ గారు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మా భక్తుడు ఉన్నాడు అక్కడ. ఆడెవడో వాళ్ళెవరో తెలియని వాళ్ళు వచ్చేసి, అరే నీ ఇంటి పేరు నా ఇంటి పేరు ఒకటే కదా అని కిలికి నవ్వడం స్టార్ట్ చేసిందట. ఇంకొక చేసి చెప్పిందట, అరే నీకు దగ్గర మరదలైతుందిరా నీకు అన్నదట. ఇది కొత్త సృష్టి నుంచి పోయి ఎక్కడ పడ్డాడు? పాత సృష్టిలో పడ్డాడు. ఇక ఏమైతుందిరా ఆలోచిస్తే ఏమైతుంది అనుకో. ఏమంటే నేను ఫోన్ చేసిన, నా ఫోన్ రాగానే ఏంటి ఈ టైంకి అన్నయ్య ఫోన్ చేస్తాడని నేను ఫోన్ చేసిన. అరే ఎక్కడున్నారో వై దేవుడిని తలుచుకుంటాండి ఎర్రా మురికుంట్లో పడినాడు. ఎప్పుడు టైంకి రావేంద్ర ప్రార్థన, ఏ ధ్యానంలో ఉన్నావు, ఏ సహవాసంలో రా, ఫోన్ కూడా ఎన్ని చెప్తారో ఏంద్రా అంటే వస్తాను తక్కువ కట్ చేసిండు. మళ్ళీ తక్కువ ఎందుకు కట్ చేసాడు వీడు? మళ్ళీ చేసిన అన్న వస్తాను 10 నిమిషాల్లో వస్తేనే వచ్చినావు, లేకుంటే నేను నీ దగ్గరికి వస్తాను అంటే వాడు ఒకటే ఊరుకుడు. అన్న నువ్వు ఆ టైంకి ఎందుకు ఫోన్ చేసినావు అంటే, నీ టైం ఏందో నాకేం తెలిసిన అట. నేను ఆ టైంకి అంటే దేవుడు నాకు చేయమని నేను చేసిన. ఏంటి చేయాలి చెప్పు అంటే, అన్న నీకు చెప్తే నువ్వు మళ్ళా వాక్యంలో తింటావు. ఇక్కడ చేయకపోయినా కానీ పడి పిల్లైనా ఒక రోజు నేను తిత్తా అనుకున్నా. ఇప్పుడు తీయాల్సి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. నటిస్తారు కొంతమంది. తెలుసా నువ్వు కొత్త సృష్టివి. పాపాలు తీయడానికి వచ్చాడు కానీ పాపాలు చేయడానికి ప్రభు రాలేదు. ప్రైజ్ ది లార్డ్. నీకు స్వాతంత్రం ఉంది కదా అని, హక్కు అధికారాలు ఉన్నాయి కదా అని నువ్వు పొరపాటున నీ ఇంటోళ్ళు కావచ్చు, నీ ఇంటి పేరు కావచ్చు, నీకు మరదలు కావచ్చు, నీకు బావ కావచ్చు, నీకు ఎవడైనా కావచ్చు, ఇలాంటి నీచమైన రోత బతుకులను పడిపోకుండా నీవు ఆయన దానవు, ఆయన నీవాడని నువ్వు హక్కుగా డేరుగా నువ్వు పవిత్రంగా జీవిస్తూ నిందలోవనలు భరిస్తూ జీవించినప్పుడే నిజంగా నువ్వు ఆయన వధువు. ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసు ప్రభు మన భక్తి జీవితాన్ని ఎలా చెప్తాడు తెలుసా? నువ్వు ఎప్పుడైతే క్రిస్టియన్లో నిజంగా భక్తి చేయాలని నువ్వు కష్టపడి దాంట్లో వచ్చావో అప్పటి నుంచి నువ్వు చూసుకోవాలంట. ఎక్కడి నుంచి ఆరంభించాలంటుంది వాక్యం తెలుసా? లూకాసు వార్తలు చదువుతాం. బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండగా నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. చూడు, మీరందరూ ఒక భ్రమలో ఉన్నారు. అన్ని సమాజ మందిరాలు ఉన్నాయి. ఏదో రోగాలు తొత్తబట్టడానికో లేకుంటే ఏదో బతకడానికో బతుకు తిరుగుగలిగిన చర్చిలు ఈ భూమి మీద ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మన వాళ్ళందరికి వచ్చిన రోగం ఏం తెలుసా? ఇప్పుడు మన చర్చి కూడా అట్లాంటిదే. ఏంటిది అది? ఇల్లు సంపాదించుకోవడం, జాగాలు సంపాదించుకోవడం,
బిడ్డలను కాపాడుకోవడం, కొడుకులను ప్రేమించుకోవడం, కొడుకుల గురించి కలగనడం, బిడ్డ గురించి కలగనడం. కానీ ఈ సంఘం అలాంటిది కాదు, శిష్యుల సంఘం. నువ్వు శిష్యుడిగా ఉంటే ఉండవచ్చు, విశ్వాసకుంటే ఉండొచ్చు, అన్యుడిగా ఉంటే ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ఈ బిట్లో మాత్రం నువ్వు, ఈ సంఘంలో మాత్రము లోకస్థమైన బిట్టులు లేవు. ఇది క్రీస్తు సంఘం. ఇక్కడ వచ్చేటోళ్ళు ఎలా ఉంటారంటే అన్ని వదిలిపెట్టుకుని తన ప్రాణాన్ని సహా. ఇప్పుడు మనం ఏ బిట్లో ఉన్నాం? ప్రాణాన్ని సహా ద్వేషించే బిట్ట. నీ ముఖం అన్ని త్యాగాలు చేసుకుని వచ్చే స్టెప్ అసలు మనకు లేనే. దైవజనుడు వాక్యాన్ని చెప్పి ఏదో నీకు గద్దించి మెల్లమెల్లగా దేవుని నడిపి కొంతసేపు నడిపి మళ్ళా ఆ స్టెప్పును కోల్పోయి సమాజ మందిరాల్లో వెతికినట్టుగా వెతుకుతాం. నాకు ఏడా ఏం దొరుకుతుందా, ఎట్లా నాకు కుటుంబం ఎట్లా పోషింపబడుతుందా, ఎట్లా నాకు సహాయాలు అందుతాయా, సంఘం అంటారా దాన్ని. ఇవన్నీ పోయి ప్రాణాన్ని సహా ద్వేషించే స్టెప్పుకు మనము ఎదగగలగాలి. అప్పుడే క్రీస్తు సంఘం అని ఏర్పడుతుంది. కానీ మనం అక్కడికి వెళ్ళలేము. ఎందుకు? స్వార్థం నిండినటువంటి జీవితం కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. అసలు విషయం కిందుంది, అసలు వాక్యం కిందుంది, చదవాలి ఇంకా. చూడు, మీలో ఎవడైనను ఒక గోపురము కట్టించగోరి కోరిన ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసిన తన యొద్ద ఉన్నదో లేదో చూసుకొనడా. తగలబడి కూర్చొని లెక్క చూసుకొనడా. ఇప్పుడు నీవు ఆయన ఇల్లు, నేను ఆయన. ఉన్నారు అందరూ? వెళ్ళిపోయారా? ఎవరో మనం అందరం. ఈ పనికి రాని ఇల్లు కట్టడానికి ఎన్నో తిట్ల పడతావు, ఎన్నో త్యాగాలు చేస్తారు, ఎన్నో వ్యభిచారాలు చేసి ఇల్లు కట్టుకుంటూ కూడా ఉన్నారు భూమి మీద. అక్రమ సంబంధాలతో కట్టేవాళ్ళు కూడా ఉన్నారు. అది కాదు మనకు కావాల్సింది. ఆత్మ సంబంధమైన మందిరాన్ని మనము, పాపము లేనటువంటి మందిరాన్ని నువ్వు, హృదయ సంబంధమైన అంతరంగ మందిరాన్ని నువ్వు కట్టగలగాలి. చూడు, దేవుడు నేను పాపము చేయలేవు అనే స్టెప్ నీకు వచ్చే వరకు దేవుడు మందిరాన్ని కట్టియాడు. దాని గురించి ఆలోచన నీకు రావద్దు. చాలా మంది ఎరగబడి ఏడుస్తారు, అయ్యో మేము అది చేయలేకపోయినావు, ఇది చేయలేకపోయినావు. ఫస్ట్ నువ్వు పాపము చేయగలవు అనే స్టెప్కి వెళ్ళాలి ఫస్ట్. చూడు, ఇక్కడ కూడా నువ్వు పవిత్రమైన బిడ్డగా ఒక ఆత్మ సంబంధమైన మందిరంగా నువ్వు కట్టబడుతున్నావు. అలా కట్టుకునే శక్తి నీకున్నదా? ఏమైంది? ఏమైందిరా చెప్పురా. వాక్యం ఏం లేదంటమ్మా. ఏమైంది? కట్టగలుగుతానా? తగలబడి ఫస్టే నేను యేసుక్రీస్తు లాంటి పవిత్రమైన జీవితాన్ని, నిస్వార్థమైన బతుకుని బతుకుతానా లేదా అని ముందే యేసు ప్రభు వాళ్ళ దేవుని పని స్టార్ట్ చేద్దాం అనుకున్నాడో లేదో. ఎవడొచ్చాడు? ఆడొచ్చి ఏమన్నాడు తెలుసా? సేవ చేద్దామని వెళ్తాను. ఏం సంపాదించినావు చెప్పు ఫస్ట్. రొట్టె తిను, శరీరాశ, నేత్రాశ, లోకంలో మహిమలు చూడు. వానికి ఇల్లు ఉన్నాయి చూడు, బంగ్లాలు ఎట్లున్నాయి చూడు, ఒక్కొక్కటి ఇవన్నీ చూడు. నీకేమైనా దొరుకుతుందా ఈడ? నీకు ఇస్తానని దేవుడు అనలేదు కదా. లోకంలో ఉన్నదంతా. ఆదివారం ఏ వాక్యం విన్నావు అవ్వా? మీరు దేవుణ్ణి అడగనందువలన అది మీకు. నువ్వు దేవుణ్ణి ఏది అడిగినావో అది దేవుడు ఇవ్వాలంటే దానికోసమే ప్రార్థన చేయాలా. ఇక నా ఇంట చుట్టూ దిగి నా దగ్గరే సేవ చేసుకొని మేము త్యాగాలు చేసినాం, మేము సేవ చేస్తున్నాం, మాకు దైవజనుడు మాకు మోసం చేశాడు, మాకేం దక్కలేదు అనేది నన్ను బ్లేమ్ చేయొద్దు. కొంతమంది దొంగలు ఉన్నారు, అలాంటి దొంగలు. నేను ఇప్పటికీ చెప్తున్నా, నా దగ్గర ఉండేటోళ్లకు ప్రాణాలు ద్వేషించుకుని అసలు నువ్వు బతుకుంటావో సత్తావో కూడా గ్యారంటీ లేదు. ఇది సంఘానికి ఉన్న టాలెంట్. అది 20 సంవత్సరాలు ఇది వరకు నాకు చర్చి లేదు, ప్లాటు లేదు, ఏం లేదు. కానీ యేసయ్య మాత్రం ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అది గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు దేవుడు అది అంటున్నాడు, నువ్వు కూడా ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టాలనుకుంటున్నావా? అలా కట్టాలనుకుంటే నీ ప్రాణాన్ని సహా ద్వేషించే స్టెప్కి వెళ్ళు అన్నాడు. ఎవరికి? శిష్యులుగా ఉండే వాళ్ళకి మాత్రమే. మీ అందరికీ కాదులే. మీరందరూ టైం వచ్చినప్పుడు వస్తుంది. ఇంట్లో అందరూ తన్ని ఎలివేసి ఏ దిక్కు లేనప్పుడు మీరు శిష్యులు తయారవుతారు. ఇప్పుడు గమ్మట్ అవుతారా? కాలేదు. ఇది మీకు కాదులే. కానీ ఎవరైనా దేవుని పని చేస్తున్న వాళ్ళు ఉంటే, సైతాన్ గారు ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు ఏమేమి చూపించాడు? ఈ రాళ్ళు లాంటివో చూడు, ఆ మందిరాలు చూడు, అమ్మాయిలు చూడు, అబ్బాయి చూడు, లోకంలో ఆస్తి చూడు, సంపద చూడు, ఇవన్నీ నీకే. ఒక్క సెకండ్లో ఆయనకు లోక మహిమలన్నీ. 3 శోధనలు ఉన్నాయి. చెప్పాలి 3. భక్తులారా,
సైతాన్ గారు శోధించి చెప్పు. రాళ్ళను రొట్టెగా చేసుకుని తినమన్నది. టైంకి నీకు తిండి దొరకదు, ఆకలి ఉండదు, అది దొరకదు, ఇది దొరకదు, ఎప్పుడు తిండి గురించి గొడవ, దాని గురించి నాకు తినలే, నేను తినలే అని గొడవలు పోయినాయా? ఇంకా పోలేదు. నేను తినలే, ఆమె తిన్నది, ఆమె తినలే, నేను తిన్నా, నాది పోయింది, ఇంకా పోలే. తిండి శోధన జయించినవా? జయించలే. ఒకటి జయించాలే. తర్వాత గర్వం. నువ్వు దేవుని కుమార్తెవు కదా, నువ్వు దేవుని కుమారుడివి కదా, అంటే నువ్వు దేవుని సేవలో వెళ్తున్నప్పుడు నీకు ఒక ఫీలింగ్స్ అనేది గర్వాన్ని పుట్టిస్తుంటాడు. చూసిన వాళ్ళకంటే పవిత్రంగా ఉన్నా, వీళ్ళకంటే పవిత్రంగా ఉన్నా, నేను ఎంతైనా నేను అది ఈ గర్వం అయిపోయిందా? శరీరాశ, నేత్రాశ, జీవకుటంబములు. ఇంకొకటి ఈ లోక మహిమలన్నీ నీకు, ఇవన్నీ లోకంలో ఉన్నవి నీకు ఇస్తానని సాతాను గాడు అంటాడు, కానీ దేవుడు అంటాడా? మరి దేవుడు లోకంలో ఉన్నది నీకు ఇవ్వడు, మరి ఏమిస్తాడు? ఆయనలో ఉన్నదే నీకు. ఒకవేళ లోకంలో నీ దగ్గరికి రావాలంటే, ఆదివారం చెప్పిన, మళ్ళీ చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి, దాన్ని పరిశుద్ధపరిచి నీకు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు అది లోకం సంబంధించి అవుతుందా? ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనల్ని ఎలా తీసుకున్నాడు ప్రభు? మన లోకం సంబంధులమే కదా. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఇప్పుడు ఆయన బిడ్డలమా, లోక సంబంధులమా? ఎగ్జాంపుల్ వేసుకున్న డ్రెస్ చూడు, అది ఇంతకు ముందు ఎవరిది? పైసలు పెట్టుకున్నాం, ఇప్పుడు వాందా నీదా? అంటే దేవుడు వాటిని విడిపించి వాటిని తాను సొత్తుగా చేసుకొని నీకు, అది దేవుని సొత్తుగా అయిందో లేదో కూడా మనకు. అదాగా నాదంటావు చిలకా, ఈ భూమి నాదంటావు, ఆ ఇల్లు నాదంటావు, నాకేమీ లేదంటావు చిలకా. పీటర్ పాడుపాడు, పీటర్ నాకు అది రావట్లే పాట. పచ్చాని చేనులో భ్రమ చెంది ఉన్నావు చిలకా. ఈ భ్రమ నుండి బయటికి రండి. అక్కడే చెప్పాడు, ప్రాణాన్ని సహా ద్వేషించుకుంటే దేవుని పని చేయాలి, లేకుంటే పని బంద్ పెట్టుకొని ఏం చేయాలి? మనం ప్రార్థన చేసుకొని, చిన్న గొర్రె పిల్లను నేను మెల్లమెల్లగా నడుచుకుంటా, ఏదైనా పని చేసుకుంటూ, మా ఇజ్రాయెల్ బ్రదర్ చేసినట్టుగా కొద్దిగా పని చేసుకుంటూ, నీ కష్టాన్ని, నీ భారాన్ని నువ్వే మోసుకుంటూ మళ్ళీ పాపంలో పడిపోవద్దు. దేవుడు ఎందుకు నువ్వు పనికి పోవద్దు, పని పోవద్దన్నాడు తెలుసా? నువ్వు ఎటు పోతే ఇగో దేవుడు వాన్నే చేసుకోమన్నాడు అనే స్టెప్ దిగి జారిపోతావు. నీళ్ళలో పని పోమని దేవుడు అంటాడా? బలహీనులకు పని చేయమంటాడా? బలవంతులకు చేయమంటాడా? ఎవరి పాపాలు నిన్ను అంటుకున్నా పాపము చేయదాలను అన్నప్పుడు నేనే పంపిస్తా పో అంటాడు. ఎందుకంటే దేవుడు యుద్ధం చేసినప్పుడు ఎవరిని బార్డర్ కాడ పెడతాడు? మంచి బలవంతుడు ఎవరు ఉంటాడో అటు ఇటుగానే ఉండి పెడతాడు ఆడ. అందుకే దేవుడు చెప్తాడు. ఇవన్నీ మనకు అర్థం కావాలంటే ఈ రోజున మనం కొత్త సృష్టిలోకి రావాలి. రోజు రోజుకి ఎందుకు పులిసిపోతున్నా, రోజు రోజుకి ఎందుకు నా బ్రతికి ఇలా మారిపోతుందంటే, ఇన్ని విధాలుగా దేవుడు మాట్లాడినా మనం ఎక్కడికి వస్తాం? మళ్ళా మొదటికే వస్తాం. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడైనా మనకు చూడు ఎంత స్పష్టంగా చెప్పాడో. 3 విధాలుగా సాతాను శోధించినా కూడా యేసు ప్రభు వాటిని, నువ్వు కూడా దేవుని సంఘంలో, దేవుని సహవాసంలో, దేవుని ప్రేమలో ముందుకు వస్తున్నావు. దేవుడు నీకేమంటాడు తెలుసా? నువ్వు కొత్త సృష్టివి. నీకు ఈ పాత గతం, పాత చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు ఊహలు, నీకు ఒకవేళ చేయాలని అవకాశాలు నీకు దొరికినా, కొన్ని శోధనని వెంటాడినా, నువ్వు అక్కడి పాపము చేయదాలే అనే స్టెప్పుకు నువ్వు ముందుకు వెళ్ళిపో. అందుకే హెబ్రీ రాసిన పత్రిక ఏమంటుంది తెలుసా? ఇదిగో సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపము నుండి వదిలిపెట్టి ముందుకు. ఒక్క మాట చదివి హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము ఒక్క మాట చదివితే మనం ముగిస్తాం. 6వ అధ్యాయము 8వ అధ్యాయం 3వ వచనం చదువు. హెబ్రీ 8:3. 8:3 ఆగా నేను దొరకబట్టి చెప్తా. ఆరో అధ్యాయం 5వ వచనం 4వ వచనం సార్. 6:4 ఒకసారి వెలిగింపబడి. ఇప్పుడు ఈ నికోదేముకి ఏం చెప్పాడు యేసు ప్రభు? ఒకడు ఆత్మ మూలంగాను. ఇప్పుడు దేవుడు నీకు ఆత్మ ఇచ్చింది దేనికి? లోకం అంటే నీకు తెలవకుండా చేసి
దేవుడే నీకు స్వాస్థ్యంగా మార్చి నీకు లోకం అనేది ఏం తెలియకుండా చేసి తన ఆత్మతో నింపి ఈ లోకములో ఆశలు ఆశించే ప్రతి మనిషి మీద, రోగాల మీద, దయ్యాల మీద అన్నిటి మీద అధికారం ఇచ్చి నువ్వు ప్రార్థన చేస్తా అంటే అన్ని బాగా అంత క్షేమంగా ఉండే అధికారాన్ని దేవుడు నరునికి ఇచ్చాడా లేదా? సేవ చేసేవారికి, సేవకులకు, సేవకురాలకు అది ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? లోకంలో ఆశించకుండా పవిత్రంగా జీవించినప్పుడుగా ఇచ్చేది, అవునా కదా? ఆ ఆత్మ ఇచ్చింది. అలాగైతే ఆ రుచిని ఎరిగిన మనము మరలా ఏం చేస్తామంటే ఈ పాత పులిసిన పిండి కొద్దిగా పులిసిద్ది కొద్దిగా, అలాంటి స్టెప్పుకు సాధనగా తీసుకెళ్తాడు. ముఖ్యమైన విషయం ఏంటంటే అన్ని వదిలిపెడతాం కానీ మన ప్రాణాన్ని మనము తీసుకోలేము. అందుకే యేసు ప్రభు మన కోసం తన శిలువ, తన ప్రాణాన్ని, పానంలో కొన్ని పానాలు ఉంటాయి. ఇప్పుడు మా పేదరు ఉన్నాడు కదా, మా పేదరికి ఇప్పుడు పానం ఎవరు తెలుసా? మా హోసన్న బాబే. ఎవరైనా ఏమన్నా వానికి అన్నారే అనుకో, ఎయ్యినాగం అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, ఎందుకంటే మీకు చెప్తే మీరు కొద్దిగా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా కాబట్టి మా కుటుంబాన్ని బలి చేస్తాను ఫస్ట్. ఇప్పుడు మా డ్యాన్స్కి ఏదన్నా అన్నారు అనుకో, మా చెల్లె పానం ఎవరు? ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? నీకొక్కనొక కొడుకు ఉన్న నీ పానమైన నీ ఈసాకును నాకు. అప్పుడు ఉన్నాడా మనోడు? అన్నాడు. అంతేనా? మనం కొన్ని ప్రాణాన్ని చంపేంత స్టెప్ అంటే ప్రాణము రక్తము కారునంత కొన్ని వేదనలు కలుగుతాయి. అంటే నిజంగా మన ప్రాణాలు తీసుకొని నువ్వు చచ్చిపోవనట్లే, కానీ ప్రాణంగా ప్రేమించే వారి మీద కొన్ని శ్రమలు వస్తాయి. మనకు అర్థం కాదు అది. దేవుడు ఆ స్టెప్ లో తీసుకెళ్ళాలనుకుంటాడు. మనం అనుమతి ఇచ్చినా కూడా మనం దానికి లోబడం. చూడు ఎంత స్పష్టంగా రాయబడింది ఇక్కడ. ఒకసారి ఆత్మ చేత వెలిగించబడిన తర్వాత రుచి చూసి చూసినావా, పరిశుద్ధాత్మలో పాలివారై తప్పిపోయిన వారు అవమానపరుస్తున్నారు. ఇక్కడ వెలిగించబడిన మనల్ని సాతాను గారు ఎక్కడో ఒక విషయంలో, అవి ఏంటి? ఈ 3 పాపాలు, శరీరాశ. ఇంకొక వాక్యం చదివి ఇక ముగిద్దాం. అదే హేబీ రాష్ట్ర పత్రికలో 12వ అధ్యాయం ఇంకా ముందు మనం తీసింది. ఇంకొక వాక్యం చదివితే మనకు అర్థమైపోతుంది. ఇక 10వ అధ్యాయం 10. ఒక్క నిమిషం. పదవ అధ్యాయము 37వ వచనం. ఇక కాలము ఎంతున్నదమ్మా? రేట్లు పెరుగుతున్నాయి, దేశాల మీద యుద్ధాలు జరుగుతున్నాయి. ఇక సమయం అనేది ఎక్కువగా, ఒక్కొక్కడు ఇల్లు లేదంటాడు, ఒకడికి అది లేదంటాడు, ఒకడికి ఇది లేదని వీళ్ళ రోగాలు వీళ్ళు చెప్తున్నారు. ఒకళ్ళకి చర్చి లేదని ఏడుతున్నారు, ఒకళ్ళకి అది. నేను ఒక్కని మాత్రమే ఇంతవరకు నా గురించి నేను ఏడిచినోని. నువ్వే మనిషివా? నేను మనిషిని కాదా? 20 సంవత్సరాలు నాకు ఇంతవరకు చర్చి లేదు, నాకు ఉండడానికి ప్లేసు లేదు, ఏది లేదు. కానీ వాక్యం నాకు గుండెల్లో ఉంది, అది నీ దగ్గర లేదు. అదే నీ భ్రష్టత్వం. చదువు ఏమంటున్నాడు అక్కడ? ఇక కాలము కొద్దిదే కాబట్టి వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును గనుక నా ఎదుట నీతిగా ఉండాలనుకునే ప్రతి వ్యక్తి విశ్వాసమూలం అంటే దేవుడు నన్ను ఖచ్చితంగా అనాథగా. ఇప్పుడు నేను ఎలా బతుకుతున్నాను? 20 సంవత్సరాలైనా పునాదులు లేవు మనకు చర్చికి. అయినా మన వాళ్ళు 4 సంవత్సరాలు చక్కగా చేయరు, 2 రోజులు మంచి పని చేయరు. వచ్చి మెల్లకొచ్చి చర్చి ఇప్పుడు కడతాం మనం, ఇంకా అంత విశ్వాసంలోకి పోతాను. ఎంత ఎట్లా నేను డ్యూటీ చేయాలని ఏమంటే నీకు బోనేది ఇవ్వాలని ఏమంటే మందికి చెప్పే బదులు మనది మనం తీసుకుంటే మంచిది. హల్లెలూయా. చూడు, నువ్వు నీతిగా బతకాలనుకున్నా నీ నీతికి పునాదులు పడకుండా నువ్వు లోక సంబంధమైన పునాదుల గురించి ఎందుకు ఆలోచిస్తావు? అంతేనా కదా? నువ్వు వేసుకోవాల్సిన పునాది ఏంటిది? నీతి సంబంధమైన పునాది నువ్వు వేయాలా. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ సంబంధమైన మందిరంగా నువ్వు కట్టబడాలి. పాపము చేయగలవు అనేటువంటి బిట్లో నువ్వు వెళ్ళాలి. లోక ఈ శరీరాశ, నేత్రాశ 3 పాపాలు నీలో ప్రవేశించవిగా
అనే స్టెప్కు నువ్వు వెళ్ళాలి. తర్వాత నువ్వు మందిరం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ కొడుకు కోసం, నీ బిడ్డ కోసం, నీ ఇంటి కోసం నువ్వు సులుగాల్చుకొని చచ్చిపోయిన శవం కాడ కూర్చున్నట్టు కూర్చోవాల్సిన అవసరము ఎలా ఉంటావు తెలుసా? ఎప్పుడు ఆనందం ఆనందం, మహా నాకెంతో ఆనందం. లాజరు చూడు, ఏం లేదు, ధనవంతుడు బాగా బడాయితుడు, నిన్ను కురుపులతో నిండి పెట్టినా కానీ సంతోషంగా ఉన్నాడు. ఏం లాజరు నీకేం గట్లేదు కదా అన్నాడు, అట్లే చచ్చాడు, ఇట్లే వచ్చి. అక్కడ పోయినాక లాజరు ఆనందంగా ఉన్నాడు కానీ వీడు బోబో అని ఎడుతున్నాడు. దేవుడు నీకు ఇచ్చింది ఏం తెలుసా? ఫస్ట్ లోకాన్ని కాదు, ఆయన నీ రాజ్యాన్ని. తెలుసులా? ఆయన నీకు ఇచ్చిన ఆత్మను కాపాడుకో. ఆయన నీకు ఇచ్చిన నీతిని. ఏమొచ్చిందయ్యా హాస్పిటల్ తెచ్చిపోతే అడుగుతారు, నీకు ఏమంటావు? ఏమొచ్చిందంటావు? ఏం రాలే, ఇంకా నాకు శరీరాశ రాలే, నేత్రాశ రాలే, జీవపు డంబం అంతకంటే నాకు ఈ 3 పాపాలు నాకు దొరకలేదయ్యా. ఆ చర్చికి వెళ్తాను, బయటికి వెళ్తాను, చూడు ఒక్కొక్క పాస్టర్ ఒక్కొక్క బంగ్లాలు కట్టుకున్నారు, నాకేం దొరకలేదు అంటే మరి మీ బ్రదర్కి ఏం దొరికింది? ఏదీ లేదు. ప్రైజ్లా. నేను ఇలాంటి కళ్ళకి అంటేనే కదా మీలాంటిది, ఎక్కడ తిని ఏడ ఉన్నావు అంటాను. ప్రైజ్లా. నా బిడ్డల గురించి ఆలోచిస్తాను కానీ వాళ్ళు ఈ స్టెప్పును, నేను పాపము చేయదాలను, నేను శరీరాశ ఇవన్నీ నేను చేయని నీతిమంతురాల్ని, నాకు ఇచ్చిన విశ్వాసముతో నాకు ఏదైనా అన్ని దేవుడినని ఆ విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుంటే చాలని పరిస్థితిలో తీసుకెళ్ళాలని చూస్తాను. ఆ విశ్వాసంలో క్లియర్ అయిపోయింది అనుకో, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఏది చేయాలన్నా అందరికీ చేస్తాడు, వాళ్ళకే కాదు. మందిరానికి వచ్చిన వాళ్ళకి చేస్తాడు, మందిరంలో ఉన్న వాళ్ళకి చేస్తాడు సేవ. కానీ వీళ్ళకి ఆ స్టెప్పుకి వెళ్ళరు. ఎక్కుతారు ఒకటేసారి పైనుంచి వెళ్ళి డై కొడతారు. మీరు కెనాలో చూడండి, కొంతమంది ఎట్లా ఎక్కడ డై కొడతారు. దేవుల్లో ప్రభువా ఎంత మంచిగా కదా పరిశుద్ధాత్మ ఓ ఓ ఓ ఓ అంటారు. మెల్లగా కూడా చాటింగ్ చేసేయడానికి అంటే పీటింగ్ అయిపోతారు. మెల్లగా కూడా వచ్చేసి అవునవును ఇన్ని రోజుల నుంచి ఎటుపోయినా అనేసరికి ఇక ఈమె మొత్తం ఎక్కడ గుర్తుకొస్తుంది, మళ్ళా వెళ్ళిపోతుంది అక్కడికి, మల్లంపల్లికి, వాళ్ళమ్మ దగ్గరికి. హల్లెలూయా. సైతాన్ గారు శోధించి చెప్పాను, ఏంటి మీ దేవతలు అవుతారట కదా, ఏమైంది మరి? అదే మీ దేవతలు అవుతారు కదా అనేసరికి అవును కదా, నీ దేవతలు అవుతాను ఇట్లా అయిపోయినాయి ఏంటిది. దేవుని ప్రేమ నూతన సృష్టిగా మారిస్తే మనం పాత సృష్టిగా మారిపోతాం. చూడు ఎంత చక్కగా ఉంది అక్కడ. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును కానీ ఎక్కడ ఉంటది? ముచ్చముఖం తప్ప ఉంటుందా ఇక సంతోషం? ఆయన సంతోషం లేకుంటే నువ్వు కోట్లు సంపాదించుకున్నా నీకు కూడా సంతోషము. మా భక్తుని కదా అంటారే బాబు, నీ కొడుకు ఆశ సంపాదించేది కాదురా నీ పానం బుద్ధి. నీవు ఆయన సంతోషపెట్టు బిడ్డ, నీకు ఆయన ఇచ్చిన నీతిని కాపాడుకో, ఆయన కోసం బతుకురా నాయన. ఈ భూమి మీద ఏది లేదంటే అబ్బో బెదరు నీతోటి మేము పెట్టుకోలేమయ్యా. ప్రైజ్లా. ఆయన సంతోషపెట్టకుంటే నువ్వు సంతోషంగా ఉండగలవా? ఎలా ఉంటాడో నేను చూస్తాను, మీ దేవుడు కూడా చూస్తాడు. ఇక ప్రైజ్లా. ఇలా అట్లా కాదు, ఒకరిని చూసి ఒకరికి అలాగ అంటారు, నాకు ఇల్లు ఉందా, నీకు డబ్బు ఉందా, నీకు ధనం ఉందా. సిపిఎం కాడ పోయి గుడిసెలు వేసుకున్నా మనకు సంతోషమే. ఇన్ని తిట్లు పడాలి ఆడికి పోయినాక. ఎంతమందికి సామి ఎన్ని సిపిఎం పాటలు పడాలి, ఎంతమందికి జైలు కొట్టాలి, ఎన్ని సందాలు వసూలు చేయాలి, అన్నిటికీ తెగబడతావు కానీ నీతి కోసం కష్టపడవా? ప్రైజ్లా. దేవునికి ఇయ్యనన్నట్లే దేవుణ్ణి అడిగి మర్చిపోయారా? యాకోబు 4వ అధ్యాయంలో వారు దేవునిని అడగనందు వలన అది వారికి ప్రభా లోకంలో అధికారి ఇచ్చేది కాదయ్యా, నీ చిత్తంలో ఉందా, అది నువ్వు ఇస్తే నేను తీసుకుంటాను. అది ఇస్తే ఏం చేస్తాడని చెప్పిన నేను పరిశుద్ధపరిచి. తాగుబోతున్న సొమ్ము తీసుకున్నావు అనుకో, నీకేమొచ్చిందిగా? తాగాలి. మొన్న మా అన్న వాళ్ళ మామ ఒక 2000 1000 రూపాయలు ఇచ్చిపోయాడు. ఇక పైసలు తీసుకున్నాక తాగాలి. వ్యభిచారకుని డబ్బు తీసుకున్నావు అనుకో, ఈ కన్ను ఉట్టిగా కొట్టుకుంటూనే ఉంటుంది, ఎవరు చూసిన అర్థం కాదు. తిండి పోతే పైసలు తీసుకున్నావు అనుకో, ఇక తినాలి. ఎగ్ రైస్, ఫుడ్ రైస్, నూడిల్స్, అవా నువ్వు పాస్టర్ అమ్మవు కదా, కొద్దిగా కూర్చో. ఏది ఉన్నా వాడి ద్వారా మనకు వచ్చే లాభం ఏమి? నీతిమంతులుగా నిన్ను తెచ్చి. ప్రైజ్లా. ఏమంటున్నాడు చూడండి, విశ్వాసం మూలంగా ఉంటాడు. అసలు నువ్వు నీతిమంతురాలివో దొంగ భక్తురాలివో ఎలా తెలుసా? ఈ ఒక్క వాక్యం నీ బతుకంతా బయటపడింది. నీకు దర్శనాలు వద్దు, నీకు ప్రవచనాలు. నువ్వు ఎప్పుడు వెనక తీసావో అప్పుడే నీతి నీలో నుండి. ఒకవేళ నువ్వు కాకుండా సాతాన్ గాడే నీకు ఉచ్చేసాడని నీకు తెలిసిందనుకో, నువ్వు మేలుకో, దేవుడిని తప్పిస్తాడని కాపాడతాడు. కానీ అది తెలిసి కూడా వానికి ఇప్పుడు ఎరకలోడు సంతానన్నా కూడా వాని దగ్గర పోయి నిలబడితే ఇక మనం వానికి సపోర్ట్ చేస్తే వాడు తప్పేది.
ఇట్టి కాదు కదా, చూడు అక్కడ ఎంత స్పష్టంగా ఉందో, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసపూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల ఎస్ ఎవడైనా లేని నిందేశాడు అనుకో నీ మీద, నువ్వేం చేస్తావు? అవా వెనకకా ముందుకా? ఎంతగాని ఓర్చుకుంటావు, ఇక తట్టుకోలేకనే నువ్వు పోయినా ఉట్టిగా. వెనకకు పోవద్దు. మనం ఏం చేయాలి? ప్రభువా నేను వెనకకి తీసేది కాదు, నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, ఎవరేమని అనుకోని ముందుకే, ప్రైజ్ ది లార్డ్, ముందుకే. ఎందుకంటే నువ్వు సంపాదించుకోవాలనుకున్నది నీతిని. నువ్వు నీతిగా బతికినప్పుడు నిందలు ఎక్కువైతాయి కానీ తక్కువ నీకు. నా మీద లేని అబండాలు ఆడతారు, లేని సృష్టిస్తారు. దేవుని గురించి ప్రకటించాలంటే నేనేది చేయలేని ప్రకటిస్తారు కొంతమంది ఇంటింటికి తిరిగి. ఎంత తయారైపోతుంది లోకం చూడు. ఈ రోజున దేవుడు కూడా నీకు అదే అంటున్నాడు, నా గురించి ప్రకటించి. నేను ముందే చెప్తున్నాను, నా సంఘం అలాంటిది కాదు. నీ ప్రాణాన్ని కూడా తీసుకునే సంఘం ఇది, దేవుని కోసం. అంత పరిశుద్ధంగా బతికే సంఘం. నీ ఇల్లు రావు, డబ్బు రాదు, ధనం రాదు, ఏది రాదు. నువ్వు పవిత్రంగా జీవిస్తే పరలోకం పోతావు, పాపంలో పడిపోతే నరకం పోతావు, నీ ఇష్టం. అందుకే ఒరిజినాలిటీగా దేవుడు చెప్పాడు, ఎవడైనా ఒక ఇల్లు కట్టాలంటే తగలబడి ఫస్టే లెక్క చూసుకోవాలి కదా. నేను అసలు ఇది కడదానా? అసలు నేను దేవునితో ఉంటానా? నేను పవిత్రంగా బతుకుతానా? బతకడానికి కష్టపడాలి ఫస్ట్. నా ఆలోచన నేను తీసుకుంటాను, సాతంతో ఎలా పోరాడాలి అదే నువ్వు చూడాలి. దైవజనుడు అడగాలి, అయ్యా నాకు ఆలోచన వచ్చి ఇట్లా పోరాడాలి, నాకు తలంపులు వచ్చినాయి, ఎలా పోరాడాలి? నువ్వు సీక్రెట్గా సాతాన్ని సపోర్ట్ చేసుకుంటా, నాకు కొద్దిగా నాకు కొన్ని జీవు డమ్ములు వెంటాడుతా అంటే అటు మెల్లమెల్లగా కొట్టుకోపోయే టైంకి అన్నా నేను లేకుంటే నేను కొట్టుకోపోయినా కనీసం చెప్పాలి కదా. అందుకే ఫైనల్ చేసుకో, ఈ రోజున నువ్వు కొత్త సృష్టివా, పాత సృష్టివా? కొత్త సృష్టివైతే ఈ పాత బుద్ధులు, పాత గుణాలు, పాత ఆలోచనలు అన్నీ సాధారణంగా నేను వెంటనే పడచ్చు. ఇదిగో ఈ లోకములో అన్నీ నీకేంటి నీ పరిస్థితి అంటే నువ్వు చెప్పు, కాలం ఇంకా సమీపముగా. ఒకవేళ నాకు ఏమి లేని పరిస్థితులు నేను ఉంటే నేను చెప్తాను సైతాన్ తోటి, నువ్వు కూడా అదే చెప్పు. ఏం చెప్తావు? ఒకవేళ నాకు ఏం దొరకకుండా నేను బ్రదర్ తోటి ఇలాగే బ్రదర్ లాగానే మొత్తానికి ఏ గతి లేని పరిస్థితి నాకు వస్తే, కాలము ఇంకా సమీపముగా, వచ్చేవాడు ఆలస్యము. నేను బతికేది ఎవరి కోసం మరి? నువ్వు జిత్తుల వాడి నక్క, నీ కొడుకు, వాని కోసం బతుకుతున్నావు. నాకు ఆస్తి ఎట్లా, నా కొడుకుకి ఏమనొద్దని అంటున్నావు. నీ బిడ్డ కోసం నువ్వు బతుకుతున్నావు, మీ అమ్మ కోసం నువ్వు బతుకుతున్నావు. నీకు ఇన్ని బతుకులు, నీకు ఇన్ని సౌలతులు ఈ లోకంలో ఉంటే నేను ఆయన కోసం బతుకుతున్నా. మరి నాకేం లేనప్పుడు, నేను ఎవరు చూడన్నప్పుడు నన్ను తీసుకుపోవడానికి వస్తాడా రాడా? నా విశ్వాసం ఎక్కడుంది? నీ విశ్వాసం ఎక్కడుంది? మా బెదర్ లెక్క ఉంది. నా కొడుకు ఎట్లా, ఇప్పుడు వానికి ఇవ్వలేము అంటారు. అదే లోకం. ఆయన కొడుకు మీద ఆయన ధ్యానం, నీ బిడ్డ మీద నీ ధ్యానం, నీ కొడుకు మీద నీ ధ్యానం. నా ధ్యానం అది కాదు. ఒకవేళ నాకు ఏ దిక్కులేని పరిస్థితి, నేను ఇలాగే ఉంటే ఆలస్యానికి ఆయన చేయని. అదే అంటాడు లూకా 18వ అధ్యాయంలో, తాను ఏర్పరచుకున్న వారు దీవారాత్రములు మొరపెట్టుకుని చుండగా ఆయన ఎందుకు జవాబు? తాను ఏర్పరచుకున్నాడంట. దేవుడిని ఏర్పరచుకున్న ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావా? నీకు దిక్కులేని పరిస్థితులు, నిందల అవమానాలు, నీకు కనీసం నీకు బోర్ పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇస్తలేరంటే నీ వరుడు సమీపంగా ఉన్నాడు. నువ్వు ఉండడానికి నీకు స్థలమే లేకుండా నిన్ను బాగుతున్నారంటే నీ వరుడు నీకు సమీపంగా. అప్పుడు మనం పరలోకం పోతాం. ఇక ఈ లోకాన్ని ఆశించిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అక్కడ ఏసయ్య చూసి, అయ్యా నువ్వు పోతావు కానీ ఇంకా నాకు ఇక్కడ ఏమి ఇవ్వలే కదా, అసలు నీతో నేను రావాలా? బిడ్డ, ఈ ప్రపంచం అంతా నీదే, ఇక నీకు ఇచ్చే ఒకటే ఒక వరం అంటాడు దేవుడు. ఏంటిది ఆ వరం చెప్పు? ప్రకటన గ్రంథంలో ఉన్నది, ఆ దినమున మనుషులు మరణాన్ని వెతుకుతురే గాని వారికి సావే. అదే నీకు ఫైనల్ వరం అనేది ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఈ వరం ఎంతమంది కావాలి? చేతుల పైకి వస్తుంది. వద్దంటే ఆయన వైపు, నీరాక కోరకై వేయి కళ్ళతో నిత్యము ఎదురు చూచుచున్నాను, నీరాక కోరకై వేయి కళ్ళతో నిత్యము ఎదురు చూచుచున్నాను. నిన్ను కట్టు చూడను యేసయ్యా, వేడుకెలను. నిన్ను కట్టు చూడను యేసయ్యా, వేడుకెలను. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా నిన్నే ప్రేమిస్తున్న యేసయ్యా లోకాన్ని ప్రేమించలేను అదే నిన్నే ప్రేమిస్తున్న యేసయ్యా లోకాన్ని ఈ లోకమంతయు వ్యర్థమని ఎంతతో నేను ఎంచి ఉన్న చాలు చాలు ప్రైజ్ లార్డ్ హల్లెలూయా నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్యా నాకు లోకంలో ఎవరున్నారని నేను ఎవరి కోసం కట్టుకోవాలి ఎవరి కోసం కలగనాలి ఎవరున్నారు నాకు నీ బతు కూడా అంతే నీకున్నది యేసయ్యా అన్నంత కాలం సైతాన్ కానీ జోలికి రాడు నాకు వాళ్ళున్నారు వీళ్ళున్నారని నువ్వు కొద్దిగా స్టార్ట్ చేసావు అనుకో నీకు శోధనే శోధన చర్చి కావాలంటే ఇక నీకు శోధనే ఇల్లు కావాలంటే నీకు ఏది కావాలన్నా ప్రార్థన మాత్రం చేస్తూ ఉండు. దేవుడు అన్నాడు ఆయనను మీరు అడగనందువలన అవి మీకు ప్రభువా నా నీతి రాజ్యం వెతకమన్నావు, నేను నీతిగా నేను ఈ రాజ్యాన్ని వెతుకుతున్నాను, నాకు ఇస్తావని విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఆయన యందు విశ్వాసముతో ఉంటే అది నీకు దొరుకుతుంది. కానీ ఆయన యందు విశ్వాసాన్ని వదిలిపెట్టి ఉంటే మాత్రం అనాలి ఇది ఏ రోజు దేవుడు వాటిని చూస్తాడు. నా కోసం బతుకుతున్నారా, లోక ఆశల కోసం బతుకుతున్నారా, ఈ మూడు పాపాల్లో జయించే వరకు నీకు దేవుడు ఏది ఇవ్వడు. ఇవి జయించాలంటే నీ గురించి నువ్వు ఆలోచించకుండా ఆయన యందు నీ విశ్వాసం. నేను లోకంలో ఎవరిని దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి నాకు ఆ ధ్యానం ఉండు. సేవ స్టార్ట్ చేసిన కానీ స్టార్ట్ చేశారు నాకు, బాబు నువ్వు పెళ్లి చేసుకోవా, నీకు రేపు ఏమైనా అయితే ఎట్లా, రేపు నీ పరిస్థితి ఏంటిది, రేపు నీకు ఏమైనా అయితే ఎవరు చూస్తారు. మొన్నటి రోజున తమ వాళ్ళ ఇంట్లో చిన్న ప్రార్థన పెడితే అన్నం కూర తినిపోయాను అంతే, స్టార్ట్ అయింది ఇక మోషన్స్. అంటే వారి గురించి ఏదో తప్పుగా చెప్పాలని కాదు, ఏమైందో నాకు తెలియదు, భయంకరమైన మోషన్స్. 18-20 సార్లు పోయింట బాత్రూమ్ రెగ్యులర్గా. తెల్లారలేసి మజ్జిగ తాగినా పోవుడే, ఒక వడ తిన్నా పోవుడే, మోషన్స్ చాలా బలహీనం అయిపోయాను. ఇక నిన్నటి రోజున మల్లంపల్లికి పోతా అంటే ప్రార్థన, అక్కడ ప్రార్థనకు పోతాను ప్రభా అనుకుంటున్నాను, భయంకరమైన జ్వరం, కాలు చేతులు పీక్పోతుంటున్నాయి, ఓపిక లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరు వచ్చి చూశారు, వీళ్ళేమో అది కావాలా, వీళ్ళు ఏం చేయలేదు. అడుగు పోయేటప్పుడు కారు కూడా నేను డ్రైవింగ్ వాళ్ళు చేస్తున్నట్టు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే నాకు వాగ్దానం చేసిన వాడు నేను ఎవరి మీద ఆధారపడి నా తండ్రికి నాకు ఆధారం. ఇంతవరకు ఎవరు కూడా నన్ను ఎట్లున్నారు ఏంటి అడిగిన వాళ్ళు లేరు, పలకరించిన వాళ్ళు లేరు. అలా పలకరించాలనే ఆలోచన ఫస్ట్ నాకు లేదు, ఉండదు కూడా. ఎందుకంటే నేను ఆయనను ప్రేమించిన. ప్రైజ్ లార్డ్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లాంటి వాక్యం ఇచ్చాడో, ఎలాంటి బలం ఇచ్చాడో, ఆ రికార్డ్ చేసిన వాక్యాన్ని గ్రూప్ లో పెట్టి షేర్ చేసుకొని వినండి. సూపర్. నిన్నటి రోజున ఆరాధన. ప్రైజ్ లార్డ్. ఎప్పుడైనా దేవుని పని చేయాలన్నా, దేవుని కోసం బతకాలన్నా మంది మీద తగలబడి ఏడవడం, ఎవడో సహాయం చేస్తారు అనుకోవడం, నీ గురించి నువ్వు మాయాకల్లా కంటావు అంటే విశ్వాసి కంటే హీనమైపోతావు. లాస్ట్కి ఒక అన్యురాల కంటే నీచంగా, అన్యుని కంటే హీనంగా తయారైపోతాం మనం. అది సాతాను క్రియని గ్రహించి ప్రభా నువ్వు నమ్మదగిన వాడవు, అంతవరకు నువ్వు కాపాడు, నేను ప్రేమించింది నిన్ను బ్రతకాలనుకున్నది నీ కోసం, కొడుకు కోసమో, బిడ్డ కోసమో, తల్లి కోసమో, అన్న కోసమో కాదు, నన్ను బ్రతికిస్తావు, నడిపిస్తావని ఆ వరువు కోసం కలగనడం ప్రారంభించు. ఇక సమయము కొంచెమే ఉందంటున్నాడు. కాబట్టి నీకు సమయం కొంచెమే ఉండవచ్చు. ఏం తెలుసు నీకు? నేను అదే ఆలోచిస్తాను అప్పుడప్పుడు, ప్రభు ఇంతవరకు నాకు మందిరమే కాలేదంటే ఎందుకు ఇలా జరుగుతుందంటే దేవుడు అన్నాడు నాకు మొన్నటి రోజున, సమయము చాలా దగ్గరలోనే ఉందన్నాడు. అందుకే ఇక నీ ఆలోచించట్లేదు, దేవుని చిత్తం అయితే అవుతుంది, లేకపోతే లేదు. నేను దాని గురించి ఆలోచించదు. ఆయన రాకడ సమీపంగా ఉన్నదంటే నేను అలర్ట్గా, అదే రాక సమయం ముందు జరిగేది ఏంటిది? పెళ్లి లోకం, ఇల్లు లోకం, ఇవే జరుగుతాయట భూమి మీద. ఎప్పుడు తిండి బతుకు, ఈ బతుకులో మాయకు పడిపోయి లాస్ట్కి దేవుణ్ణే మర్చిపోతాం మనుషులు. మనం కూడా అంత భక్తి చేస్తాం, ఈ ఇల్లు పెళ్లి అనే లోకంలో కూడా ఏమైపోతాం, ఏం చేస్తాం? గుర్తు చేయడానికే మనం నెల రోజుల నుంచి ప్రార్థన లేదు. మరి ఇల్లు స్టార్ట్ చేస్తామనే బతికేంటిది? అప్పులైతే ఎట్లా 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 ఈ అప్పులు అప్పుల కోసం పెడతావు కానీ దేవుని కోసం పెడతావా? ప్రైజ్ ది లార్డ్. అప్పు కోసమే తెచ్చి వస్తావు కానీ ప్రభువే నాకు కావాలి, నాకు అప్పుతో పని లేదని ఆలోచిస్తావా?
అవసరాల కోసం భక్తి చేసే దేవుడు ఎప్పుడు కూడా దాన్ని ఆశించడండి. నీకు ఏది లేకున్నా నా ప్రభు కావాలి, నేను నీతిగా బతకాలి, నేను నూతన సృష్టిగా మారాలి, లోకంలో పాత బుద్ధులు, పాత బుద్ధి, పాత గుణాలు ఇవన్నీ నాలో తీసివేయబడి నేను నూతనంగా బతకాలి, నాకు అప్పులు, నాకు కష్టాలు, నాకు రోగమున్నా, నాకు బాధ ఉన్నా ఆయన తీస్తాడనే విశ్వాసముతో నువ్వు బతికినప్పుడే ఆయన ఎందుకు సంపూర్ణుడివి. అప్పుడే దేవుడు నిన్ను అనంతమైనటువంటి స్టెప్ లో తీసుకొని వెళ్తాడు. ప్రైజ్ లార్డ్. చివరిగా మరోసారి చెప్తున్నాడు, నువ్వు నూతన సృష్టిగా ఉంటావా, పాత బుద్ధిగా ఉంటావా, ఇది నీ హృదయంలో ఒక మంచి స్థిరత్వంలో తీసుకొచ్చి ముందుకెళ్ళు. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాళ్ళు వినండి. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, ఇంతగా నీవు మాతో మాట్లాడుతున్నా మాలో ఉన్నటువంటి ఈ లోకాశలను విడిచిపోకపోవడం, నిన్ను సపోర్ట్ చేయకపోవడమే కావచ్చు. మనసు పూర్తిగా నీకు సపోర్ట్ చేస్తాం ప్రభువా. ఇక నుంచి మా ప్రాణాత్మ శరీరం అనే 3 ఓట్లు మీకే. ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవి 3 పాపాలు కొట్టుకుపోవడానికి మా ప్రాణాత్మ శరీరాన్ని, ఇల్లును, ఆ తల్లిని, ఆ అక్క చెల్లెలందరినీ వదిలిపెట్టడమే కాదు, ప్రాణాన్ని సహా ద్వేషించమంటుంది. ఇక నేను ఏ బిట్టులో వచ్చానో కూడా సోయి లేకుండా బతుకు మాకొద్దయ్యా. నీ రాకడ సమీపంగా ఉంది. ఇక వచ్చే మీరు ఆలస్యం చేయరని బైబిల్ చెప్తుంది. ప్రతిరోజు నా కోసం కనిపెట్టమంటే ఈ లోకంలో డబ్బు కోసం, చర్చి కోసం, ప్లాట్ల కోసం, ఇల్లు కోసం, పిల్లల కోసం, పెళ్లిల కోసం, అన్నిటి కోసం కనిపెడుతున్నాం కానీ ప్రభువా మా పిల్లల భవిష్యత్తు కోసం ఇవే కలగంటున్నాం కానీ నీ రాకడ కోసం కనిపెట్టే ఆలోచన ఇంకితంగా లేకుండా పోతుందయ్యా. ఇది ఈ రోజు నుంచి ఫైనల్. ఇక మా జీవితంలో నూతన సృష్టిని దయచేయండి. పాపానికి అవకాశం దొరికినా కూడా మేము ఆ పాపంలో పడిపోకుండా, పాపము చేయజాలడు అని లేఖనంలో రాయబడిందయ్యా. నేను నీ కుమార్తెగా అంగీకరించబడతానని పౌరుషంగా ప్రార్థించు. విశ్వాసంతో దేవుని దగ్గర మంచి ఒప్పందం చేసుకో. నీ ఆత్మ ద్వారా నన్ను తన సృష్టిగా మారుస్తున్నా. సాతానేమో శరీరాశ, నేత్రాశ అని ఈ 3 పాపాలు పడేస్తుందయ్యా. ఈ పాపపు సొమ్ము నేను ఆశించడం వల్లే కావచ్చు. ఎవరి రూపాయి నాకు వద్దయ్యా. నేను కష్టపడి నీతిగా సంపాదించే రూపాయే నాకు కావాలి. పాపము లోకమును దాటి నువ్వు పరలోకానికి వెళ్ళావు. నేను ఈ లోక ఆశల నుండి తప్పించబడి నీ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేను నిత్యము నీ వైపు ఎదురు చూసే కృప దయచేయండి. నిత్యము నీ రాక కనిపెట్టుకునే కృప దయచేయండి. పాపము లేకుండా నిందలు వస్తే నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. అలాంటి జీవితం నాకు వద్దు. నేను తట్టుకోగలగాలయ్యా. పాపానికి నాకే సంబంధం లేదు. నాకు సంబంధం లేనప్పుడు నేను ఎందుకు తట్టుకోవద్దు? లేని నిందల్లో భరించావంటే నువ్వు పవిత్రుడివి. నా మీద లేని బాధలు నిందలు వస్తే నేను భరిస్తాను. నీ కోసం నేను జీవిస్తాను ప్రభువా. నేను నీ కుమార్తెను, నేను నీ సొత్తును ప్రభువా. నన్ను పరీక్షించుము దేవా. నన్ను 3 ఆశలలో పరీక్షిస్తున్నావు. శరీరాశ, నేత్రాశలను వెంబడిస్తున్నాయి. కొంతమంది మనుషుల పాపారాయడానికి చేస్తే నా పాపమని దానికి అడిక్ట్ అయిపోతున్నాను. ఇక నాకు పాపంతో సంబంధం లేదు. నేను ఒక నూతన సృష్టిని. శరీరీతిగా ఎవరిని ఎడవను. ఏ మనిషి నా కంటికి శరీరీతి కనిపించకూడదు. ముఖ్యముగా ఆత్మీయులు, పరిశుద్ధమైన సేవకులు, పరిశుద్ధమైనటువంటి ఆత్మీయులు, సమర్పకులు నా దృష్టిలో ఎక్కడ కూడా పాపం అనే శరీరం అనే వ్యక్తి కనిపించకుండా నన్ను పరిశుద్ధపరిచింది ఆత్మతో. Holy Spirit, Holy Master, anointing my Lord, Holy Spirit, నాయనా ఇప్పుడే నన్ను పరిశుద్ధపరుచయ్యా. ఇప్పుడే నీ ఆత్మతో నింపు ప్రభువా. ఇదిగో నన్ను ఇప్పుడే తల మీద కాలు వరకు రక్తంలో కడుగు వేస్తాయా. ఇదే నాలో శరీరాశ రాకూడదు ప్రభువా. ఈ లోకంలో అందరిలాంటి కళల్ని కనద్దు ప్రభువా. నీ రాకడ సమీపంగా ఉన్నది. గొప్ప పాటని రాకడ రాబోతుంది. నేను ఇంకా ఇలాంటి పాపములో పడిపోతే ఈ లోకంలో అందరు ఆశించిన నేను ఆశిస్తే నేను నీ శిష్యుని కాదు, నేను నీ శిష్యురాలే కాదయ్యా. విశ్వాసంలో రోగం నాకు అంటద్దు ప్రభా. పవిత్రమైన ఆలోచనలు, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్ మాస్టర్. ఇదిగో నీ తల నుండి రెక్కాల వరకు తన రక్తముతో కడుగుతున్నాడు కుమార్తె. ఇదిగో నీ ఆలోచనలు పవిత్రపరుస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన ఆత్మలను కరుగు చేయండి. ఇదిగో ఆయన పవిత్రమైన ఆలోచనలు దేవుస్తున్నావు గిట. ఈ లోకమును ఉన్న వాటిని ఆశిస్తున్నావు గిట. అది నీకు నీ తండ్రి వల్ల పుట్టినవి కావు. అది దేవుడు నీకు ఇవ్వాలనుకోవట్లేదు. నాకు మొరపెట్టి నేనే చేస్తున్నాను. కానీ నా రక్కడ కోసం కనిపెట్టుకుంటే నువ్వు అది పొందుకోలేదంటున్నాను ప్రభు.
నువ్వు పొందుకోవాల్సిన ఆయన ఆత్మను, ఆయన రాకడ కోసం కనిపెట్టు. ఆయన రాకడ సమీపంగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయి. నువ్వు పాపము చేయాలన్నటువంటి బిడ్డగా ఉంటున్నావా బిడ్డ? నా మందిరానికి వస్తున్నావు, ఇదిగో నీ ఆలోచన ఎన్నిసార్లు పోవట్లేదు, ఇదిగో నీ తలంపులు ఎన్నిసార్లు తప్పిపోతున్నాయి బిడ్డ. నువ్వు ఎప్పుడైనా అది పోవాలి, నేను పాపకు అలవంతులాగా రావాలని ప్రార్థన చేస్తున్నావా? వాటితో పోరాడుతున్నావా? నువ్వు తిండి తక్కువ వేసుకుంటున్నావా? నువ్వు తినకుండా పవిత్రంగా బతుకుతున్నావా? ఆలోచించు బిడ్డ. నీవు ఆత్మ సంబంధ విషయాల్లో జాగ్రత్తగా ఉండు. ఎవరి పాపాల్లో నువ్వు పాలుపంపులు పొందకు, కోపపడకు బిడ్డ, ఆవేశపడకు, ద్వేషించకు. నువ్వు పవిత్రమైన బిడ్డగా ఇదిగో తన ఆత్మను నిన్ను శుద్ధీకరిస్తున్నాడు. తల నుండి రికాల వరకైన ఆత్మతో నింపుతున్నాడు. పాపపు ఆలోచనకి వస్తే ఉపవాసం ఉండు బిడ్డ. ఇదిగో పాపము మాట్లాడే వారి నుండి దూరంగా ఉండు. ఈ లోకము డబ్బు, ధనము, ఆస్తి సంపాదన ఆశించే వారికి దూరంగా ఉండు. దేవుని రాకడ సమీపంగా ఉంది. నీవు పవిత్రంగా ఉండడానికి ప్రయత్నించు. దేవుని రాకడ సమీపంగా ఉంది. ఈ లోకపు నటనలు గతించిపోవచ్చున్నవి. దేవుని చిత్తం చేయాలనుకున్న నీవు ఆయన రాకడ నీకు ఈ లోకంలో ఏదీ లేకపోవచ్చు. నా కుమారుడు ఎప్పుడైనా ఇవన్నీ అడిగాడా? 20 సంవత్సరాల నుండి పరిచర్య చేస్తున్నాడు. మరి నువ్వెలా బ్రతుకుతున్నావు? నీకు ప్రశ్న. ఆకాశ పక్షులను పోషిస్తున్న నేను నీకు స్థలము సిద్ధపరచడానికి పరలోకానికి వెళ్ళాను. పరలోకంలో స్థలం ఉందా నీకు? దర్శనంలో చూడు. పరలోకంలో స్థలం ఉందో లేదో కూడా నువ్వు చూడలేని మనిషివి. ఈ లోకంలో స్థలాల గురించి ఎందుకు వెతుకుతున్నావు? పరలోకంలో నీకు ఇల్లు ఉందో లేదో కూడా చేయలేదు. ఈ లోకంలో ఇల్లు కావాలని ఎందుకు కోరుకుంటున్నావు? పరలోకంలో ఇల్లుందా చూడు. బంగారు మేడాలున్నాయా నాకు యేసయ్యా, బంగారు మేడాలున్నాయా నాకు. అయ్యా, లోకంలో పాపం ఉంది. నేను సంఘంలో కూడా పాపము లేకుండా జీవించకుండా ఎలా? ఆ పాప జీవితం నుండి రోత బతుకు నిన్ను కాపాడి నీ ఎదుట నిలబెట్టుకున్నావు. అదే నా గొప్ప ఆస్తి ప్రభువా. నీ పవిత్రతే నా స్వాస్థ్యము. మరలా లోకాన్ని ఆశిస్తే అపవిత్రమైన ఆలోచనలు, లోక సంబంధమైన ఆశలు తీసే ప్రభువా. దేవుడు అంటున్నాడు, పవిత్రంగా జీవించు. లోకంలో ఎవరిచ్చిన వారిని ఆశించకు, మొరపెట్టు. లోకమంతా భూమిని భూదిగాంతముల వరకు, ఇదో భూమిని సొత్తుగాను ఈ లోక జలమును నీకు శాస్త్రంగా ఆయన ఇవ్వగలటకు సమర్థుడు, శక్తి గలవాడు. కానీ లోకాన్ని కాదు, నువ్వు ఫస్ట్ ఆయనను ఆశించు. ఆయన ఆత్మ లేక రోజు రోజుకు నువ్వు దూరం అయిపోతుంటే ఆయన బాధపడతలేడా? ప్రతిరోజు వాక్యంతో మాట్లాడుతుంటే, ఇన్ని వాక్యాలతో మాట్లాడిన నువ్వు మార్చుకోకుంటే దేవుడిని లెక్క అడగడా? నువ్వు పాపము చేయగలవనే బిట్టులోకి వెళ్ళు. ఈ లోకంలో ఉన్నదంతా నీకు ఇస్తాడు ఆయన. నీలో పాపము అపవిత్రమైన ఆలోచనలు, శరీరంలో చలనం లేకుండా ప్రార్థించు. ఆయన ఆత్మ వండుకున్నావా ప్రభువా? నాలో చెడు తలంపులు, అపవిత్రమైన తలంపులు రావద్దు. సెల్లు వైపు కూడా నేను చూడను ప్రభువా. నాలో దైవ భయము పుట్టించమని ప్రార్థించు. నేను ఒకవేళ ఈ లోక సంబంధమైన వీడియోలు చూసి నీకు దూరం అవుతానేమో అని భయపడు. నెట్ ఆఫ్ చేసుకో. అపవిత్రమైన షేర్లు, షాపింగ్లు, అపవిత్రమైన వాట్సాప్ షేర్ బంద్ చేయి. దేవుని ఆత్మ గద్దింపును తిరస్కరించకు. నీ పిల్లల దగ్గర లోక సంబంధమైన సీరియల్స్, గేమ్స్ ఆడుతున్నారు. సమయం వృధా అయిపోతుంది. తెలవనట్టుగా నటిస్తూ సంఘాన్ని వెంబడించకు. నువ్వు గేమ్స్ ఆడే సమయం కాదు, ప్రార్థనలుగా నువ్వు సమయాన్ని గడపాలి. నీ పిల్లలు గేమ్స్ ఆడుతూ సమయం వృధా చేస్తున్నారేమో, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ప్రభువా, నీ రాకడ సమీపంగా ఉన్నది. నువ్వు రాకడ కోసం కనిపెట్టు, గేమ్స్ కోసం కాదు. శరీరంలో గేమ్స్ ఆడి నీ సమయం వృధా చేసుకోక. సమయం చాలా తక్కువగా ఉంది. ఇక వచ్చేవాడు అతి సమీపంగా రాబోతున్నాడు. ఆలస్యం చేయనంటున్నాడు. ఆల్ఫా ఓమేగా, ఆల్ఫా ఓమేగా, ఆల్ఫా ఓమేగా, ఆది సంబుద్ధుడైన ప్రభువు. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఈ లోకంలో అన్ని జనులు వెతుకుతారు. ఇల్లు లేదు, డబ్బు లేదు, ధనం లేదు, ఎలా అని. నువ్వు అన్ని సాహసం చేస్తే నీకు కూడా అలాంటి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది.
అందుకే దేవుడు ముందు హెచ్చరిస్తాడు నీ మూత్ర సంబంధాన్ని దూరం చేసుకోమని. అందుకే దేవుడు ముందు హెచ్చరిస్తాడు అన్నిలో సహవాసం మానేవని. అన్ని జన్మ వాటి కోసం విచారిస్తాడు. నువ్వు దేవుని రాజ్యం కోసం వెతుకు, పరలోక రాజ్యాన్ని తెరువు. ఫీల్ ద హోలీ స్పిరిట్. తెరువు ఇప్పుడే పరలోక రాజ్యాన్ని. నూతన సృష్టిగా మారు ఇప్పుడే. పాపపు ఆలోచనలు పోయేటట్టుగా నూతన సృష్టిగా మారు. ప్రార్థన చేయి. నువ్వేసేను ప్రేమిస్తే ఆయన పవిత్రత నీకు వచ్చింది. మనుషులను ప్రేమించకు, మోహపు చూపు చూడకు. ఉండి నీ మనసు, నీ చూపులు మనుషుల మీదకి, సేవకుల మీదకి పోనిస్తున్నావు. జాగ్రత్త అని తలక పగిలిపోతే దేవుడు నిన్ను చూస్తున్నాడు, ఇంకా ఓర్చుకుంటున్నాడు. నీ చూపులు, నీ మనసు దైవజనుని మీదికి, ఆత్మీయుల మీదకి పోతే నీవు ఇంకా భయంకరమైన శిక్ష అనుభవించవలసి ఉంటుంది. తీసుకొని మనసులో నుండి, ప్రభువా నాలో దైవ భయం రగలాలయ్యా. దైవజనుల దగ్గర మాట్లాడుతున్నప్పుడు నాలో పవిత్రత ఉండాలని ప్రార్థించు. సంఘములు ఆత్మీయుల పట్ల మాట్లాడే మాట భయముతో కూడినై ఉండాలని ప్రార్థించు. ఈ సమయం నీకోసం ఏర్పాటు చేశాడు ప్రభు. అయా ఆత్మీయులతో మాట్లాడినప్పుడు భయభక్తి కలిగిన మాటలు నాకు రావాలని ప్రార్థించు. నీ పిల్లలు అపవిత్రమైన వీడియోలు చూస్తుంటే నీకు భయం లేదా? వారు లోకంలో కొట్టుకుపోతుంటే నీకు భయం లేదా? ఏం లెక్క చెప్తావు దేవునికి? లోకంలో పిల్లలు ఉన్నారు, లోకంలో సమాజం ఉంది. నువ్వు కన్నీరు కార్చు ప్రభు అన్నాడు. నా కోసం ఏడవకు, నీ పిల్లల కోసం ఏడవమని చెప్పిన మాట మర్చిపోతున్నావు. దాని కూడా నువ్వు పరలోకంలో లెక్క చెప్పాలి. చింతతో ప్రార్థించు. రొమ్ములు కొట్టుకొని ఏడువు. ప్రభు నా పిల్లలు పాపంలో కొట్టుకుపోతున్నారయ్యా, వాళ్ళని బిడ్డలుగా స్వీకరించయ్యా. వాళ్ళకి చెడు తెలియకుండా చేయమని ప్రార్థించు. నేను వారికి సెల్లులు ఇప్పించి వారిని పాడు చేస్తున్నానేమో అయ్యా. అయ్యో దేవా, యేసయ్యా వారికి దర్శనమిచ్చి మాట్లాడు. యేసయ్యా వారిని శిక్షించు. గద్దించి వారికి దర్శనమే. భయాన్ని పుట్టించు దేవా. దైవ భయము వారి గుండెల్లో పుట్టించు దేవా. వారితో మాట్లాడు. హోలీ స్పిరిట్, ఈ ప్రార్థన మా జీవితాల్లో ఆత్మీయ బలం కలిగించేటట్టుగా. బిడ్డాని పిల్లల కోసం నువ్వు ఏడవకుంటే ఎట్లా? నీ కుటుంబాన్ని నా దగ్గర మొదలుపెట్టు. ఇంటి ముచ్చట్లు పెడితే మారు మార్చబడతారా? ఇంటి వెనక మాట్లాడితే నీ పిల్లలు మార్పు రాదు. ఎవరితో మాట్లాడదు తెలుసా? ఈ ప్రభువైన యేసుక్రీస్తుతో మాట్లాడు. ఆత్మానుగ్రహించబడిన నీవు కనిపెట్టి ప్రార్థించు. ఆయన రాకడ సమీపముగా ఉంది. ఇంకా సమయం కొద్దిగా, ఇక ఆలస్యం చేయనంటున్నాడు. సమయము కొద్దిది, ఇక ఆలస్యం చేయనంటున్నాడు ఆయన. మరి నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. సమయం లేదంటున్నాడు. ఒకవేళ ఆయన ఇప్పుడే వస్తే నీ పిల్లల భవిష్యత్తు ఏంటిది? వాళ్ళు నరకమేనా? దేవుడే నీతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఇదిగో చెడు తెలిసిన వారందరి ఇక్కడే విడవబడతాడు. నీవు పోరాడాల్సింది పవిత్రత కోసం. పాపం అంటూ చేయగాలని పిల్లల్ని మార్చుకో. వాళ్ళ కోసం ప్రార్థించు. సమయం వృధా చేసుకోకు. ముచ్చట్లు పెట్టి సమయం వృధా చేయకు. ఆత్మకు కనిపెట్టు. పాపము చేయజాలని బిడ్డగాను సిద్ధపడు బిడ్డ. హోలీ స్పిరిట్, హోలీ మాస్టర్, యేసయ్యా నువ్వు నాతో ఎప్పుడు ఉంటే నాకు ఆలోచన రావయ్యా. యేసయ్యా నీ ఆత్మతో నుండి కృప దయచేయి. అపవిత్రుల మధ్యలో నేను ఉండద్దు నాయనా. నా ఇంట్లో అలాంటి వాళ్ళే ఉంటున్నారేమో, నన్ను ప్రత్యేకించి కాపాడమని ప్రార్థించు. నా ఇంట్లో అలాంటి వాళ్ళే ఉన్నారేమో, నిన్ను పవిత్రంగా కాపాడు. ప్రేమగల దేవా, జాలిగల తండ్రి, ఈ ప్రార్థన వీరి కుటుంబంలో బలముగా, వీరి జీవితాల్లో నూతనమైన మార్పుగా, మా జీవితాల్లో నూతన సృష్టిగా మీరు మలచి చెక్కి మమ్మల్ని సంపూర్ణంగా